కన్వర్జేషన్ నెల్లూరు అసలు ఏందా బియ్యా ఏడుండేది నువ్వు మన నెల్లూరేనా ఏ ఊరా? మీ మధ్య సుబ్బు గారి మధ్య ఆ ప్రేమ ఎలా చిగురించింది? నేను ఫస్ట్ మా సుబ్బు గారిని పిలిచింది అన్న అని పిలిచింది ఆ కొటక్ మహేంద్ర ఫ్రాంక్ కాలు అవును ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడు స్టార్ రైటర్ 70 సార్లు విన్నారంట. అవును ఎవరైనా తడికిన పర్ణేశారు ఒకసారి ఏడ్చారంట, నిజమేనా? 3 months బేబీ మా పెద్దమ్మాయి 3 months బేబీ చేతిలో ఉన్న ఎవరు లోపలికి ఎవరికి రానివ్వలేదు. అండ్ సినిమాల విషయానికి వస్తే ఒక స్టార్ హీరోని ట్రైన్ పిలిచి మళ్ళీ సారీ చెప్పారట. యాక్చువల్గా జబర్దస్త్లో ఇప్పుడున్న కామెడీ చూస్తుంటే మీరు చేసే కామెడీలో సగం కూడా ఎవరు చేయలేరు. నేను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాను. అలాంటి స్థాయి నుంచి అసలు పూర్తిగా బయటకు ఎందుకు వచ్చారు? చంద్రాన్న మా ఆయన అవమానించాడు, నేను అది తీసుకోలేకపోయాను. చంద్రాన్న ఒకసారి నా కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు. జబర్దస్త్ లో ఒక టీం లీడర్ తో చాలా ఇబ్బంది పడ్డారట. జబర్దస్త్ లో అవకాశం ఇవ్వమని అంటే అన్న రిప్లై ఇవ్వలేదు కదంట, బ్లాక్ చేశారంట. ఓకే, గెటప్ సీన్ ఉన్న పాపకి సడన్ గా ఒళ్ళు కలిపింది. హాస్పిటల్లో 3 days 4 days ఉన్నారంట. ఒకరినొకరు పట్టుకొని ఆడమని పూట లేదంట. ఆ పాప పాల కోసం ఏడుస్తుంది. నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చండి, తల్లిగా మాత్రం ఫెయిల్ అయితే అది లైఫ్ కి ఒక జీరో అనిపిస్తుంది అనమాట, వాల్యూ లేని లైఫ్ అనిపిస్తుంది. హాయ్, వెల్కమ్ టు మై షో. సినీ రంగంలో భాషకి యాసకి గౌరవాన్ని ఇచ్చి ఏ ఆర్టిస్ట్ అయినా ముందుకెళ్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు యాసని తన అస్త్రంగా మార్చుకొని యావత్ తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన నటి నెల్లూరు నీరజ. ఇప్పుడు ఆమె చాలా బిజీ ఆర్టిస్ట్. ఈరోజు మనతో ఉన్నారు. నీరజ గారిని అడిగి ఆమె సినీ విశేషాలు అండ్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని విషయాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ నీరజ గారు, నమస్తే. నమస్కారం అండి. అండ్ మిమ్మల్ని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఒక రకమైన గర్వంగా ఉంటుందండి. ఎందుకంటే మాది నెల్లూరే. అంటే ఒక నేపథ్యం లేదు, ఎక్కడి నుంచో ఒక జీరోగా మొదలైన ప్రయాణం ఈరోజు అంటే మీ కామెడీ కానీ లేదా మీ యాక్టింగ్ కానీ అండ్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ కొన్ని లక్షల మందికి ఇష్టం. సో జీరో నుంచి సంథింగ్ దాకా ఎదిగిన మీ తీరు నిజంగా ఇన్స్పిరేషన్ అనమాట మా లాంటి వాళ్ళకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాసను పట్టుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? లేదు, పల్లెటూరు నుంచి వచ్చాను కదండి. పల్లెటూరు నుంచి రావడం వల్ల అక్కడ పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరూ నెల్లూరు నుంచి ఎటకారం మొదలవుతుంది. ఎప్పుడు కూడా నెల్లూరులో యాసలో ఒక ఎటకారం ఉంటుంది, ఒక కామెడీ ఉంటుంది, ఒక లాలిత్యం కూడా ఉంటుంది. అంటే పలికే మాటలో ప్రేమ కూడా ఉంటుంది, ఆ ఎటకారంలో ప్రేమ కూడా ఉంటుంది. దీన్ని ఎలా అందరికి తెలిసేటట్టు ప్రజెంట్ చేయకూడదు, ఎందుకు ప్రజెంట్ చేయకూడదు అనేసి ఒక ఆలోచన. అప్పుడే మేము దానికి ముందే గవర్నమెంట్ పథకాలు అనేవి నడిచేవన్నమాట నెల్లూరులో. ఆ గవర్నమెంట్ కళాకారులుగా మొదలైనాం. నెల్లూరు అంతా, ఆంధ్ర అంతా ఒక గవర్నమెంట్ కళాకారులుగా మొదలయ్యి అక్కడే ప్రతి ప్రోగ్రాం చేసుకుంటూ వచ్చాం. ఒకనొక టైంలో అన్వేషణ అనేసి ఒక ప్రోగ్రాం జరిగింది ఆర్టిస్టుల కోసం, జీ తెలుగు నుంచి. అది నెల్లూరుకు వచ్చింది. ఆ అన్వేషణ ప్రోగ్రాంలో మా టీం సెలెక్ట్ అయిందనమాట. మా సీను అన్నగారు, మా హస్బెండ్ సుబ్బు గారు వీళ్ళు వెళ్ళి పర్ఫామ్ చేయడం. మాకు లేడీ ఆర్టిస్ట్ కూడా ఉందండి అంటే అవునా తీసుకురండి అంటే అప్పుడు మేము వెళ్ళి ఒక స్కిట్ పర్ఫామ్ చేస్తే అప్పటికే మేము కామెడీ షోలు స్టేజీల మీద చేస్తున్నాం. అంటే మనకు ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈవెంట్స్లో కామెడీ షోలు చేసేవాళ్ళం అనమాట. అలా మాకు కామెడీ షోలు అలవాటు అవ్వడం వల్ల అక్కడ ఒక పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. వాళ్ళు టీవీ దాకా తీసుకొచ్చారు, జీ తెలుగు దాకా. అట్లా అప్పుడు మేము చెప్పామన్నమాట, మేము నెల్లూరు యాసతో మాట్లాడతామండి, బాగా నవ్విస్తాము అని అంటే తప్పకుండా చేయమన్నారు. ఫస్ట్ ఆ షో మొదలైనప్పుడు నెల్లూరు నీరజ అనేది పెట్టారనమాట. ఎవరా పేరు పెట్టింది? డైరెక్టర్ చునియా గారు. నన్ను అడిగారన్నమాట, నీ పేరు ఏంటంటే నీరజ అంటే నెల్లూరు యాస బాగా మాట్లాడతాను మేడం అంటే ఓకే నేనేము ఇలాగే పెట్టుకుంటావంటే లేదు మేడం నేను నెల్లూరు యాసతోనే రికగ్నైజ్ అవ్వాలనుకుంటున్నాను, నేను అదే పేరు పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. మా వాళ్ళు కూడా అదే ఓకే అన్నారు. మా వారు కూడా సూపర్ బాగుంది అన్నారు. ఆ టైంలో అది మేడం పెట్టడం ఆ స్క్రీన్ నా పేరు ఎలా పోయిందో, నా పేరు వాస్తవానికి మన్నేపల్లి నీరజ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు, అది కాస్త నెల్లూరు నీరజ అయింది. ఏదైనా ఒక్కసారి ఒక కన్వర్జేషన్ నెల్లూరు యాసలో. నెల్లూరు యాసలే. ఏందా బియ్యా ఏడుండేది నువ్వు మన నెల్లూరేనా? ఏ ఊరా? నెల్లూరు కావాలి బాగుంటదయ్యా మీకు కావాలి. నేను వచ్చిల్లా మొన్న. ఎప్పుడు వచ్చినావు?
మొన్న అందరే మన తుఫాన్ వచ్చింది కదా అప్పుడు వచ్చిన అవునా? ఇదేనండి. అంటే ఇంకా గ్రామీణ భాష, నెల్లూరు యాసలో కూడా గ్రామీణ భాషల్లో కూడా పలు రకాలు ఉన్నాయి. అంటే సిటీకి వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడతారు. నెల్లూరు గ్రామీణ భాషకు వచ్చేసరికి యో ఏంది చిన్నాయనో ఏడుండవా నువ్వా ఇక్కడేనా ఉండేదా ఇట్లా మాట్లాడతారు. మళ్ళీ సిటీకి వచ్చేసరికి ఎలా మాట్లాడుకుంటారు అన్న అది కాదన్నా కొట్టేస్తారనమాట. ఏదో గౌరవం ఇచ్చినట్టు మాట్లాడతారు. అది కాదన్నా అవునా ఇదినా ఇక్కడ పోతున్నా అన్నా పోతున్నావు ఇదన్నావు అని అంటే ఒక గౌరవం వస్తుంది. అక్కడికి ఇక్కడికి తేడా వస్తుంది. సూపర్. అండ్ వీధి నాటకాలు అంటే వీధి షోలు అనొచ్చేమో, స్ట్రీట్ షోలు అనొచ్చేమో, స్ట్రీట్ ప్లేస్. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఒక టీమ్ గా హైదరాబాద్ చేరింది. హైదరాబాద్ చేరిన తర్వాత మీ మధ్య సుబ్బు గారి మధ్య ఆ ప్రేమ ఎలా చిగురించింది? అదే అసలు వాస్తవానికి నేను స్ట్రీట్ ప్లేస్ అసలు నాకు అసలు ఇండస్ట్రీకి కానీ తెరకి కానీ సంబంధమే లేదండి. మా ఇద్దరు ప్రేమ ఇక్కడ కాదు. మేము అందరూ అనుకుంటేది ఏంటి, నేను ఇక్కడికి వచ్చే తర్వాత ఆర్టిస్ట్ అయ్యానేమో లేదు లేదు. పెళ్ళికి ముందు మా పెదనాన్నగారు కూడా చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు అన్నమాట. ఆయన స్టేజ్ షోలు చేసుకునేవాళ్ళు. ఆయన పెదనాన్నగారు ఒక టీం నడిచేది ఆయనది. సుబ్బు గారి వాళ్ళది ఒక టీం ఉండేది. వాళ్ళదంతా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అప్పుడు. అది ఆధునిక వీధి నాటికలు అవి జరుగుతున్నప్పుడు మా పెదనాన్నగారికి లేడీ ఆర్టిస్ట్ రాలేదన్నమాట ఆ రోజు. నన్ను తీసుకెళ్ళేసి కలెక్టర్ ఆఫీస్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో నాకు లేడీ ఆర్టిస్ట్ రాలేదు నాన్న, నేనైతే వాళ్ళ అమ్మాయినే కాబట్టి మా పెదనాన్నగారు కదా, నువ్వు ఒకసారి వచ్చి జస్ట్ అక్కడ ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వు నిల్చుంటే, కవిత అనే అమ్మాయి ప్లేస్లో నువ్వు నిల్చుంటే జస్ట్ ఆ రోజు పేరు రాసేసుకుంటారు, వాళ్ళకి మనం ఎవరో తెలీదు, తర్వాత ఆ అమ్మాయి రేపు వచ్చేస్తుంది అని అన్నారు. ఓకే డన్ పెదనాన్న పర్లేదు. మా అమ్మని అడిగితే ఓకే తీసుకెళ్ళమంది. సరే నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం మా ఆయన్ని చూడ్డాను నేను అక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో చూసాను. ఆయన ఇంకో నాటకం వాళ్ళు వేరే నాటకం వేయడానికి వచ్చారు. అందరూ వచ్చేసి అప్పుడు ఏదో పార్టీ నడుస్తోందండి, పార్టీ మీటింగ్ నడుస్తోంది. వాళ్ళ తరపున ఎన్ఎస్సి బిల్డింగ్కి తీసుకొచ్చారు హైదరాబాద్లో తీసుకొచ్చి మాకు ఒక సెక్షన్ అనేది ఇచ్చారన్నమాట. కళాకారులకి రేపటి నుంచి ఈ పథకాలు చెప్పాలి, ఇది చేయాలని చెప్పేసి ఇలా జరుగుతాయి. మమ్మల్ని అందరినీ ఒక 3 రోజులు ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్కి. మా పెదనాన్న కాబట్టి మా అమ్మ పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు అక్కడ చూడడం, మీది ఏ ఊరు, ఎక్కడ ఉంటావు, అప్పుడు నాకు కరెక్ట్ 18 సంవత్సరాలండి. 18 సంవత్సరాలు. మీదే ఊరు, ఎక్కడ ఉంటావు అని అడిగితే నేను ఫస్ట్ మా సుబ్బుగారిని పిలిచింది అన్న అని పిలిచాను. అన్న మాది పలానా తాళ్ళపూడి దగ్గర, మీరు ఎక్కడన్నా అంటే మా ఆయన ఇట్లా చూస్తున్నాను, అన్న అంట అన్న ప్రపంచంలో ప్రతి ఓడికి అన్న అని అంటున్నాను. నాకు అర్థం కాలే ఆయన సెన్స్ అనేది, నాకు అర్థం కాలే. మా పెదనాన్నకి చెప్పామంట, అన్న నాతో మాట్లాడుతున్నారు పెదనాన్న అంటే, మాట్లాడమ్మా తప్పే ఉంది, ఎవరైనా మాట్లాడతారు కదా ఆడపిల్లలు, నాకు మాట్లాడే తప్పే ఉంది. సరే మాట్లాడదాం అంటే నేను 2-3 టైమ్స్ అన్న 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 అంటే చల్ ఊరికి అన్న సాగొడుతున్నావు అని అన్నాడు. తర్వాత నాకు 3 days అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యాం అనమాట హైదరాబాద్ నుంచి నెల్లూరుకి. అప్పుడు చెప్పారు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్న. మా అక్కకి పెళ్లి కాలప్పటికి. అంటే వాళ్ళు చెప్పారనమాట, వాళ్ళది వేరే క్యాస్ట్, మాది వేరే క్యాస్ట్. మా సుబ్బు గారు వాళ్ళది, నాది చిన్న క్యాస్ట్, ఆయన పెద్ద క్యాస్ట్. క్యాస్ట్ల గురించి దగ్గర పెద్ద క్యాస్ట్ అనమాట. మా ఇంట్లో ఒప్పుకుంటారు లేదని ఒక టెన్షన్. పైగా నా వయసు కూడా పెళ్లి వయసు కాదు, 18 ఏళ్ళు పెళ్లి వయసు కాదు. నెల్లూరుకి వచ్చేటప్పుడు బస్సులో చెప్పారు నాకు, నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను. ఎన్ని రోజులకు వచ్చేసారు? 3 days అక్కడ ఉన్నాం మీ ఎన్ఎస్సి క్యాంపస్ లో. 3 days, 3rd day బస్ లో జర్నీ జరిగింది. ఆ జర్నీలో చెప్పారన్నమాట, మా పెదనాన్నగారు నేను ఒక బస్ కూర్చో ఉన్నాము, అవతల సైడ్ సుబ్బు వాళ్ళ టీం కూర్చో ఉన్నారు. బస్సులో అంతా వరుసగా కూర్చో ఉంటే మేమిద్దరం ఒక సీట్లో, మా పెదనాన్న నేను, తర్వాత ఆపోజిట్లో వాళ్ళు ఉన్నారు. నా వంక చూడడం ఇంకా ఉంటుందిగా పురాణం అంతా, వంక చూడడం, నన్ను చూస్తున్నాడు ఈడెవడో, ఎందుకు చూస్తున్నారు, సరే ఈయనకి ఏదో నాకు అర్థమవుతుంది, చిన్న వయసు అయినా సరే అది తెలుస్తుంది కదా, నన్ను చూస్తున్నారు, ఈయనకి నేను నచ్చాను అంటే మనకు నిజంగా పెళ్లి వయసు వచ్చిందా అంటే ఆ క్యూట్నెస్ అది బాగుంటుంది. అప్పుడు ఆ చూడడానికైనా వాళ్ళే నన్ను ఒక అబ్బాయి చూస్తున్నాడు, ఇదేంట్రా ఇది, ఈ అబ్బాయికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలా తెలీదు. సరే ఇంటికి వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటానే, అదంతా అయ్యే మ్యాటర్ కాదులే, నాకు మా అక్కకే పెళ్లి కాలేదు, వద్దు నాకు చెప్పారనమాట, మా క్యాస్ట్ వేరే అంటే నా క్యాస్ట్ గురించి మా ఫ్రెండ్స్ని నా పక్కన చేసిన వాళ్ళంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా నా క్లాస్మేట్స్. వాళ్ళని అడిగి కనుక్కున్నారంట, ఈ అమ్మాయిది ఏ ఊరు, ఎక్కడ ఉంటుంది, ఏం చదువుకుంది, ఏ క్యాస్ట్, ఇదంతా అడిగారంట. అడిగితే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు,
నీ గురించి అడుగుతున్నారు అన్న డీటెయిల్స్ అన్నీ అడిగాడంటే నేను తర్వాత అడిగాను ఎందుకు అప్పుడు కూడా నేను అంటున్నాను ఏమని ఎందుకన్నా నా గురించి డీటెయిల్స్ నాకు అన్నే లోపల వెటకారం ఉంది వీడిని ఏడిపిద్దాము నాకు తెలుస్తుంది నాకు లైన్ వేస్తున్నాడని నాకు తెలుస్తుంది బట్ ఏడిపిద్దాం అవాయిడ్ చేద్దాం చూద్దాం నిజంగా ఇది అట్రాక్షనా లేకపోతే ఇది లవ్వా ఇది కన్ఫర్మ్ లేదు. ఆయన ప్రపోజ్ చేసిన ఎన్ని రోజులకు మీ మ్యారేజ్ జరిగింది? 1.5 month. 1.5 month మీరు ఫిక్స్ అయిపోవడం వచ్చేయడం మ్యారేజ్ చేసుకోవడం. సరే ఇక్కడ వరకు ఓకే సరదాగా జరిగిపోయింది. ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం ఇంటి నుంచి బయటకు వచ్చారు. బిలో మధ్యతరగతి కన్నా బిలో మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్. జోబిలో 13 రూపాయలు ఉన్న వ్యక్తిని ఎలా నమ్మి ఏమి నమ్మి పెళ్లి చేసుకున్నారు? మిమ్మల్ని ఎలా నమ్మాలంటే ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లాడు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చున్నారు. ఎస్పీ శివధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నారనమాట. అప్పుడు నెల్లూరులో నడుస్తున్నారు, ఆయన ఎస్పీగా ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నాకు నేను అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం, పోలీస్ సంరక్షణలో నిన్ను పర్మిషన్ తీసుకుని నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఓకేనా అని అన్నాడు. నాకెందుకు ఆడపిల్లలకు కావాల్సింది ఏంటి? సేఫ్టీ. ఈ ప్రపోజల్ మా అమ్మకి చెప్పాను అనమాట. ఇట్లా ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నా అంటే మా అమ్మ 2 పీకింది. అందరం తిట్టడం మొదలు పెట్టారు. మా మేనమామ వాళ్ళు ఇంటికి వచ్చారు, తిట్టారనమాట. మా మేనమామకి ఇంకో మేనమామకి కొడుకున్నారు. ఆ మామకి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు మెంటల్గా. ఆడికి కూడా తెలిసింది. ఆడి కూడా ఏంటంటే ఒక ప్రేమించింది ఈ పిల్ల అప్పుడే, ఈ పిల్ల వయసుకి వీళ్ళ ప్రేమ అంటే వీళ్ళందరి మంది నేనేం తప్పు చేస్తే తలంచుకుంటున్నాను. ఒక వ్యక్తిని ఇష్టపడడం కూడా తప్పేనా అంటే మనసుకి కూడా రేపు నేను అడిగిన మాటలు ఏంటంటే మా అమ్మని రేపు నా మనసుకే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టి పెళ్లి చేసేసుకోమంటారు. ఆడు బాగా చూసుకుంటాడో లేదో తెలుసు. 1 monthలో నీకు మా అమ్మ అడిగింది కూడా 1 monthలో నీకు ఆ అబ్బాయి గురించి ఏం తెలిస్తే, పోనీ రేపు నువ్వు చూపించే 2 నిమిషాల అబ్బాయి గురించి నాకేం తెలుస్తుంది, పోనీ నీకు తెలుసా అమ్మ? చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, ఆవిడ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇలా కాదని చెప్పేసి మా అమ్మ ఏం చెప్పింది, ముందు అక్కకి పెళ్ళి అయిపోతే నీకు పెళ్లి చేయడమా లేకపోతే ముందు ఈ పిల్లకి పెళ్లి చేద్దామని వాళ్ళు ఒక రకమైన డిస్కషన్ నడుస్తుంది. మా సుబ్బు గారికి చెప్పాను అనమాట, సుబ్బు ఇలా నడుస్తుంది అని చెప్పి. మా ఊర్లో అప్పుడు నాకు సెల్ ఫోన్ లేదు, ఇంట్లో ఫోన్స్ లేవు. ఊర్లో ఎస్టీడీ బూత్ ఉంది. ఎస్టీడీ బూత్కి వెళ్ళి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే, కృష్ణవేణి అనేసి, ఆమె ఆ ఊర్లోనే ఉంటుంది. ఆమెకి మ్యాటర్ అంతా చెప్పాను. ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసి మా సుబ్బు గారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి చేస్తే వాళ్ళ ఇంటికి ల్యాండ్ లైన్కి పోతుంది. ఆ ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి స్వప్న అని చెప్పాను అనమాట నా పేరు. అంటే ఎత్తుకోవడం మా సుబ్బు గారికి కొన్ని పాయింట్స్ భలే నచ్చాను అనమాట. నాకు ఎత్తుకోవడమే వాళ్ళ అమ్మగారు ఎత్తారు ఫోను. ఎవరమ్మా అని అంటే నేను స్వప్నని అని చెప్పాను. స్వప్నని అంటే సుబ్బు గారితో మాట్లాడాలి, మొన్న నాకు ఈ నెంబర్ ఇచ్చారు, వాళ్ళ టీంలో చేశాను నేను అని అంటే ఎత్తుకోవడం వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు. ఫోన్ ఇచ్చేసి సుబ్బు గారికి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు. ఆయన ఎత్తుకోవడం చెప్పి నేను రా అన్నాడు. అదేంటది అదేంటది నా పేరు, నేను స్వప్న అని చెప్పాను కదా నీకు ఎలా తెలుసు అంటే, నేను లైఫ్లో ఇచ్చిన నంబర్ నీకేను, వేరే ఆడపిల్లకి ఇలేదు. సో స్వప్న అనే పిల్ల నా టీంలో ఎవరూ చేయలేదు. నాకున్నది ఒకటే ల్యాండ్ లైన్ నెంబరు, అది నేనే నీకు ఇచ్చాను, నాకు గుర్తుందే నన్ను, మరి నువ్వు వేషాలకి నాకు చెప్పకనా ఉన్నాను. సరే చెప్పంటే ఇదంతా మ్యాటర్ చెప్పాను అనమాట. మా అమ్మ వాళ్ళు వేరే అతను చూస్తున్నారు అంటే, సరే నీ నిర్ణయం ఏంటి? వస్తే పెళ్లి చేసేసుకుంటా అన్నాడు. నువ్వు వస్తే నేను పెళ్లి చేసుకుంటా, మా అమ్మ పక్కన ఉంది, నేను బయటకు వచ్చి మాట్లాడతాను, ఇదే ఎస్టీడీ బూత్కి వచ్చి ఫోన్ చేస్తాను, ఫ్రెండ్ ఫోన్ నా దగ్గర ఫోన్ ఉంది, చిన్నది ఉంది వాళ్ళ దగ్గర. ఆ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు అన్నమాట బయటకు వచ్చి. నేను అక్కడే నిల్చో ఉన్నాను. తను వెళ్ళి కూడా అప్పటికి 10 minutes అయిపోతుంది. నాకు ఫోన్ చేస్తాడో లేదని నాకు పక్కన టెన్షన్. ఎస్టీడీ బూత్లో ఉన్నాను నేను. మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే ఆ ఎస్టీడీ బూత్ ఆవితే మళ్ళీ నాకు ఇచ్చింది అనమాట. ఇందాక చేసిన అన్న వాళ్ళకి, బయట వాళ్ళకి ఏం చెప్తాం, ఇందాక చేసిన అన్న చేశారు అంటే సరే మాట్లాడుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఎక్కడ మ్యాటర్ తెలిస్తే మా అమ్మ దాకా వెళ్ళిపోద్దు, ఆపేస్తారని ఒక టెన్షన్ ఉండే. సరే ఫోన్ చేసి మాట్లాడితే, సరే అమ్మా నువ్వు బయలుదేరి వచ్చేసి నేను ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి నీకు సెక్యూర్గా ఉండేదానికోసం, నువ్వు నన్ను నమ్మేదానికోసం, సరే మీ అమ్మ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కరెక్టే, ఆవిడ అడగడంలో తప్పే లేదు, నువ్వు రా, నేను పెళ్లి చేసుకుంటా. సరే తీసుకెళ్ళాడు. ఈ స్ట్రగుల్ పీరియడ్లో నాకు నమ్మకం కలిగిందనమాట. అప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? 15 సంవత్సరాల పైన అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉన్నారు మీ సుబ్బు? బాగున్నారు. మీ సుబ్బులాగే ఉన్నారా? ఏం చేంజెస్ రాలేదా? వచ్చాయి, కానీ వెంటనే అంటే తన చేంజెస్ ఎలా ఉంటాయని షార్ట్ టెంపర్, ఈ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చూసుకుంటూ ఈ బాధ్యతల వల్ల, 2 ఆడపిల్లల వల్ల అప్పుడప్పుడు కోపడతారు, గొడవలు జరుగుతాయి. ఆయన ఎంత గొడవలు జరిగినా ఆ సర్వెంటింగ్ తిరుగుతూ ఉంటాడు అనమాట. నన్ను వదిలిపెట్టిపోడు,
ఆ సరౌండింగ్ తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ 2 రోజులు మాట్లాడుకుంటుంటే ఏంటే నువ్వు ఏదో గొడవలో ఏదో అన్నాను వదిలేసి అంటే ఈ నాకు అర్థమవుతుంటుంది. సో మనకున్న స్ట్రగుల్స్ వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే గొడవలు, ఆర్థిక ఇబ్బందుల్లో వచ్చిన గొడవలు కానీ మా ఇద్దరి మధ్యన వచ్చిన గొడవలు లేవన్నమాట. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చిన గొడవలు, అప్పులు ఎందుకు నేను చెప్పినప్పుడు విన్నావా నాన్న, నువ్వు తీసుకుంటావు వాళ్ళ దగ్గర, ఎందుకు అంతంత వడ్డీలంటే తీసుకుంటావు, నా మాట విన్నావా, అది ఇది పడ్డాం, బాగానే పడ్డాయి, కానీ మళ్ళీ కంబ్యాక్ వస్తానమాట. లైఫ్ అంతా సెట్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇక్కడ జీ తెలుగుకి ఎంట్రీ ఇచ్చారో కామెడీ క్లబ్, యాక్చువల్గా జబర్దస్త్ కంటే ముందు స్టార్ట్ అయిన షో అది. అవును అవును, చాలా సక్సెస్ కూడా అయింది. అవును. బట్ ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది అంటే వాళ్ళు 16 ఎపిసోడ్స్ చేశారండి. 18 ఎపిసోడ్స్ చేశారు. లైవ్లో మ్యూజిక్, అక్కడ ఉన్న ఎడిటింగ్ కూడా లైవ్లోనే. అంటే మనం ఇక్కడ ఎపిసోడ్స్ చేసేసిన తర్వాత ఎడిటింగ్ తీసుకెళ్ళి దాన్ని టెలికాస్ట్ ఇదంతా లేదు. ఆవిడ చునియా గారు అనేసి బాస్ సినిమా డైరెక్టర్ అనమాట ఆవిడ. మాకు ఆ షో చేసిన ఆవిడ లైవ్లో ఎడిటింగ్ పెట్టించారు. పెద్ద పెద్ద ఇప్పుడు సీరియల్లో ఫామ్ అవుతున్న వాళ్ళని చేత, తర్వాత సినిమాల్లో బాగా ఎక్కువ ఫామ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పోటీగా పెట్టి, మా నెల్లూరు వాళ్ళని పోటీగా పెట్టి చేశారనమాట. కానీ ఆవిడ లేడీ కదా, వాళ్ళ స్ట్రగుల్ ఏంటో మాకైతే అర్థం కానీ 16 ఎపిసోడ్ తర్వాత ఆపేశారు, షోనే ఆపేశారు. ఆవిడ కూడా ఏంటి తొక్కేసే వాళ్ళు ఉంటారు, ఈ షో కాకపోతే ఇంకో షో ఎదుగుతా నేను, ఇది కాకపోతే ఇంకోటి ఇస్తా నేను. బాధేసిందా 16 ఎపిసోడ్లు? కానీ ₹1,00,000 ప్రైజ్ మనీ మేము కొట్టామన్నమాట. సినిమా వాళ్ళతోటే, సీరియల్ వాళ్ళతోటే, మేము అసలు ఆర్టిస్టులమే, అక్కడ వెండి తెరకు సంబంధం లేని వాళ్ళతోటే మేము వచ్చి పోటీ చేసి మేము నవ్వించాము. అసలు ఏమీ తెలియదు అప్పుడు. ఈ స్టేజ్ ఫియర్ ఎంత ఉండేదంటే, స్టేజ్ షోలు చేసినా సరే చుట్టూ కెమెరాల మధ్యలో మేము, చుట్టూ కెమెరాలు కాకుండా చుట్టూ మనుషులు మధ్యలో మేము ఉన్నాం ఇంతకాలం. అక్కడ చుట్టూ కెమెరాల మధ్యలో మేము, అంతే కదా. ఏంట్రా బాబు ఎట్టు తిరగదామన్నా కానీ ఏమంటారు, ఏం మాట్లాడాలో, ఎటు వెళ్ళాలో, ఎటు రావాలో, ఈ టెన్షన్ ఉండేదన్నమాట. ఆ సమయంలో మీ చుట్టూ చాలా మంది స్టార్లు ఉన్నా ఒక్క ఈటీవీ ప్రభాకర్ గారు మాత్రం మిమ్మల్ని చాలా ఓన్ చేసుకున్నారంట, మీ టీం చాలా సపోర్ట్ గా నిలిచారంట. ఏంది ఆయనతో అనుభూతి ఏంది? ఆయన ఏం చెప్పారంటే, నేను కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఈ స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళకి పక్కనోడి కష్టాలు అర్థం అవుతాయి. అది ఉన్న పళంగా ఆర్టిస్టులు అవుతారు చూసారు, మధ్య మధ్యలో మనకు తెలియకుండా మన సైడ్కి ఆఫర్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఎంత పక్కనోడి బాధలు అర్థంగా. మేము చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళు మాట్లాడారు అనమాట. ఏం చేస్తుంటారమ్మా మీరు, మా ఆయన, మా అన్నయ్య, మేము ఒక టీం సార్ పక్కన చేసేవాళ్ళు. మా ఆయనతో బాగా మాట్లాడేవారు ప్రభాకర్ అన్న. మేము ఒక టీం చేసామన్నా, ఇట్లా నెల్లూరులో కూడా ఈవెంట్లు చేస్తాం, అది ఏదంటో సూపర్. నేను కూడా అప్పటికే ఆయన ప్రొడ్యూసర్ కాల, ఈటీవీ ప్రభాకర్ అన్న ఇప్పుడు ప్రొడ్యూసర్. ఆయన సీరియల్లో నటిస్తున్నారు, యాంకర్గా కూడా ఉన్నారు ఆయన. ఇట్లా మాట్లాడి, నేను ఒక యాంకర్ని, అంటే నేను మిమ్మల్ని సీరియల్లో చూశాను సార్ అంటే, మంచిదమ్మా, అవునా, బాగా చేశానా, నేను బాగున్నానా, అక్కడికి ఏమైనా సంబంధం ఉందా, మారిపోయానా, మీరు బాగున్నారన్నా అంటే అందరితో మాట్లాడారనమాట. బట్ లేడీ ఆర్టిస్టులు ఎవరు కూడా నన్ను దగ్గర తీసుకోవడం కానీ, నాతో ఫ్రీగా మాట్లాడడం కానీ, ఫ్రీగా మూవ్ అవ్వడం కానీ ఎవరు జరగలేదండి, ఎవరు జరగల. నాకు ఎక్కడ బాధ వేసిందంటే, జీ తెలుగు కామెడీ క్లబ్లో అప్పటిదాకా స్టేజ్ షోలు చేసాను. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి మేకప్ గురించి తెలియదు, హెయిర్ స్టైల్స్ గురించి తెలియదు, ఒక కట్టు బొట్టు కూడా ఏమి సరిగా తెలియదండి. కెమెరా ఫియర్ తప్పితే కెమెరా ముందు ఎలా ఉండాలో, నడుచుకోవాలో కూడా తెలియదు. అలాంటి అమ్మాయి వాళ్ళ మధ్యన నిలబడింది అనేసరికి వాళ్ళల్లో ఒక రకమైన, అంటే ఈమెను మనకి ఎందుకు సపోర్ట్ చేయాలి వై అన్న క్వశ్చన్ మార్క్ ఉంది వాళ్ళలో. అంటే సారీ టు ఇంటరప్ట్ యు, ఓసారి ఏడ్చారంట, నిజమేనా? అవును, ఏడ్చేశారట. అవును. అంటే ఎక్కడ వాళ్ళ అందరూ వరుసగా రూమ్లు ఇచ్చున్నారు, రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ ఉంటే నాకు మాత్రం ఎవరు అందుకే నేను లేడీ ఆర్టిస్టులు ఎవరు దగ్గర తీసుకునేది ఎందుకన్నానంటే, మొత్తం వరుసగా సారథి స్టూడియోసా, అన్నపూర్ణ స్టూడియోస్ ఏదో స్టూడియోలో జరిగిందండి. జరిగితే అందరూ వరుసగా రూమ్లు ఇచ్చారు. ఆ మీరు ఒక లేడీ రూమ్లోకి వెళ్ళండి, ఏదో ఒక లేడీ రూమ్లోకి అంటే చెప్పారు నాకు. ఎవరో రానివ్వట్లేదు, ఎవరు రానివ్వలేదు. నేను కొబ్బరి నూనె పెట్టుకొని జడేసుకొని వాళ్ళు కామెంట్ చేసుకుంటున్నారు, నాకు వినపడుతున్నాయి, చెవులు దాకా వినపడుతున్నాయి నాకు. ఏదో ప్రొడక్షన్ అమ్మాయి అంటున్నారు. ఆ ప్రొడక్షన్ అమ్మాయి అంటే కూడా నాకు తెలియదు నిజంగా, ఆర్టిస్ట్ అనట్లా, ప్రొడక్షన్ అమ్మాయి అన్నారు. అన్నది కూడా ఒక పర్సన్ అయితే నాకు అది ఇప్పుడు ఆ పర్సన్కి నేను ఓ రేంజ్లో ఉన్నాను. మీకు ఆర్టిస్ట్ ఎవరో గుర్తున్నారా?
అందరూ గుర్తు. చెప్తారా పేర్లు చెప్తారా? ఎందుకులేండి, నేను వెళ్ళాను. ఇండస్ట్రీలో ఉన్నారు ఇప్పుడు. ఇండస్ట్రీలోనే ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. నేను వెళ్ళాను ఒకసారి. ఆవిడ ఆ రూమ్ నుంచి ఆవిడ ఖాళీ చేసి వేరే రూమ్లోకి వెళ్ళారనమాట. ఎందుకు స్టేజ్ మీద పిలుస్తున్నారని. వేరే ఆర్టిస్ట్ ఈవిడ కలిసి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోకి వచ్చి నేను కూర్చున్నాను. నా చేతిలో బేబీ ఉంది, 3 months బేబీ. మా పెద్దమ్మాయి 3 months బేబీ చేతిలో ఉన్న ఎవరు లోపలికి ఎవరికి రానివ్వలేదు. అప్పుడు డైరెక్టర్ గారు వచ్చింది, చునియా గారు. ఆవిడ రూమ్ ఇచ్చింది నాకు. డైరెక్టర్ గారు రూమ్ ఇచ్చి కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ రూమ్ ఆవిడ రెడీ అయిపోయి నేను వెళ్ళిపోతాం. నాన్న నువ్వు నాన్న అని మాట్లాడింది ఆవిడ. నన్ను హగ్ చేసుకో, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, రాసి పెట్టుకోమని చెప్పింది. నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, దేనికి భయపడకు, దేనికి సిగ్గుపడకు, నీకున్న యాక్టింగ్ని అక్కడ చూపించు. మనం ఎదిగే కొద్దీ అన్ని మన సరౌండింగ్స్ మారుతాయి, మనం మారుతాం, అన్నీ మారుతాయి. కానీ ఈరోజు నువ్వు ఎదిగినప్పుడు ఎలా ఉన్నావో రేపు కూడా అలాగే ఉండాలని చెప్పింది. నాకు ఒక బ్రెయిన్ వాష్ చేసి కూర్చోబెట్టింది అనమాట. నేను ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాం, వాళ్ళు ఎవరు రానిలేదు మేడం, వాళ్ళు ఎవరు కూర్చొనివ్వట్లేదు మేడం అని అంటే, దేనికి, నా రూమ్ ఉందిరా, నేను వాళ్ళు ఆర్టిస్టులు, నేను డైరెక్టర్ని, మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాను, నా రూమ్లో వచ్చి కూర్చో. ఆయన చైరేసి కూర్చోబెట్టింది. కాసేపు కూర్చున్నాను. ఫీడింగ్ బేబీ మా పాప. ఆ పాపను ఎత్తుకుంది. పాపను ఎత్తుకొని తను డైరెక్షన్ చేయడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈవిడ రూమ్ నాకు ఇక్కడే మొత్తం కెమెరాలు ఏదేదో ఉన్నాయి అక్కడ. నాకు ఈవిడ రూమ్లో కూర్చోవాలంటే ఒక రకమైన టెన్షన్ వస్తుందన్నమాట. మేము డైరెక్టర్ కదా, మనం ఎంత కూర్చోబెట్టినా నాకు కూర్చోడానికి అవ్వట్లేదు. పక్కన ఆర్టిస్ట్ రూమ్ ఖాళీగా ఉంది. నేను వెళ్ళి ఆ ఆర్టిస్ట్ రూమ్లో కూర్చున్నాను. నన్ను చూసి ఆర్టిస్ట్ ఏంటంటే, ఎందుకు ఈ ఒక రూమ్ ఒక రకమైన వాసన వస్తుంది అనింది. మీరున్నారని నాకు అర్థం కాదు, సెన్స్ అర్థం కాల. నాకు అర్థం కాక, నాకు తెలియదు మేడం అంటే, వాష్రూమ్ యూజ్ చేసేవారా మీరు అని. లేదు మేడం, ఇప్పుడే వచ్చాను డైరెక్టర్ గారు రూమ్లో. డైరెక్టర్ గారు రూమ్లోకి ఎందుకు వెళ్ళేవో నేను. నాకు అసలు ఈమె ఏం మాట్లాడుతుంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లే. అప్పుడు ఆమె ఆమె మాట్లాడేటప్పుడు నేను మధ్యలో నుంచి బయటకు వచ్చేసాను. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా నేను ఏ రూమ్ దగ్గరికి పోలే, నేను రెడీ అయి ఉన్నాను. జస్ట్ మాకు అప్పుడు మేకప్ చేయట్లేదు, మా ఓను కాస్ట్యూము, ఓన్ హెయిర్ స్టైల్, నేనే జడేసుకొని ఒక చిన్న ముడి పెట్టుకొని శారీ కట్టేసుకున్నాను. ఫస్ట్ డే అది, డే 1 అనమాట. డే 2కి డైరెక్టర్ గారు రూమ్లో ఉన్నాను. ఆమె షో అయిపోయేంత వరకు నా రూమ్ వదలదు. అక్కడ నుంచి మీరు ₹1,00,000 ప్రైజ్ మనీ గెలిచిన తర్వాత వీళ్ళందరి రియాక్షన్ ఏంటి? మామూలు రియాక్షన్స్ కదా, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు మీతో వచ్చి. కానీ నాకు ఆ వ్యక్తి సారీ చెప్పలేదు. సారీ చెప్పడం కానీ, ఒక కలివిడిగా మాట్లాడడం కానీ ఏది చేయలేదన్నమాట. సర్లే నేను లైట్ తీసుకున్నాను. ఇప్పటికీ కలుస్తుంటారా? లేదు, ఎప్పుడు ఆ వ్యక్తి గుర్తుందో లేదో కూడా తెలియదు నాకు. సో అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత కొన్ని ఈవెంట్స్ చేశారు. తర్వాత కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు అన్ని వచ్చినాయి. కువైట్ కూడా వెళ్ళాము ఈవెంట్కి, పెద్ద ఈవెంట్. సో ఈవెంట్స్ అప్పుడు చాలా బాగా చేశారు. లైఫ్ లో సెటిల్ అవుతున్నామంటే బాగా నమ్మకం వచ్చింది. ఒక ఇల్లు కట్టుకున్నారు, పిల్లలు పెద్ద అయ్యారు. అనుకోకుండా ఒక కష్టం, పాపకి సడన్ గా ఒళ్ళు కాలిపోయింది. ఆ ఎపిసోడ్లో హాస్పిటల్లో 3 days 4 days ఉన్నారంట. ఒకరినొకరు పట్టుకొని ఆడమని పూట లేదంట. ఏం జరిగింది అసలు హాస్పిటల్? అసలు మా పెద్ద పాపకి ఒళ్ళు కాలింది సార్. ఆ ఒళ్ళు కాలినప్పుడు ఏంటంటే, ఎంత ఏజ్ అప్పుడు? ఎల్కేజీ స్టూడెంట్. చిన్న పాప, అవును ఎల్కేజీ స్టూడెంట్. చిన్న పాపకి 2 years చిన్న పాప. పెద్ద పాప ఎల్కేజీ స్టూడెంట్. ఆమెకి ఒక 42% బండి అంటే మొత్తం ఒక కోడి చర్మం కదా ఊడిపోయినట్టు ఊడిపోయింది. వేడి నీళ్ళు పడితే ఒక కోడికి వితిన్ సెకండ్ల చర్మం ఎలా ఊడిపోతుందో అలా ఊడిపోయింది, మొత్తం ఊడిపోయి. ఆ బేబీ ఇలా చూసుకోగానే అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. పక్కన వాళ్ళు ఏంటి చచ్చిపోయిందని చెప్తున్నారు. అది ఇంట్లో హాట్ వాటర్ పెట్టాం. ఏమన్నా గీజర్ ఉంటుంది కదా, ఈ 400 రూపీస్ గీజర్స్ ఉంటాయి, బకెట్లో పెడతాం. అది పెట్టేసి స్పాట్ డెడ్ అయి ఉండాల్సింది. కానీ భగవంతుడి ఏంటంటే స్పాట్ డెడ్ అవ్వాల. అది హీటర్ పెట్టేసి నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. మా సుబ్బు గారు బయట ఉన్నారు. చిన్న పిల్లలు, ఒక పాప ఫీడింగ్ పాప, ఈ పాప అప్పుడే ఎల్కేజీకి వెళ్తూ ఉంది. ఈ అమ్మాయిని రోజు స్నానానికి బతిమలాడితే కానీ స్నానానికి రాదు ఈ పాప. అలాంటిది ఆ రోజు నేను పిలవక తలకే బాత్రూంలోకి వెళ్ళింది. అది ముట్టుకోగానే షాక్ వచ్చింది. ఈమెం చేసి ఆ షాక్ వచ్చిన కింద పడిపోయింది. ఆ కింద పడ్డంతో కాలు తన్నింది అనమాట బకెట్ని. ఆ నీళ్ళు వచ్చి మీద పడిపోయినాయి. ఇంకా ఎక్కువైంది అది. కానీ ఆ హీటర్ పక్కన పడిపోయింది. ఈ వాటర్ వచ్చి మీద పడిపోయినాయి. వితిన్ సెకండ్లో నేను పోయి ఆపడం జరిగింది. పాపను ఎత్తుకుని ఈ హాట్ బాగా కాగిన నీళ్ళ వల్ల మొత్తం ఊడిపోయింది చర్మం, స్కిన్ ఊడిపోయింది. ఆ పాప ఇలా చూసుకునేసరికి నాకు షాక్ కాదు. ఎట్లా అరిచానంటే, నేను మా వారు బయట ఉన్నారు, పరిగెత్తుకుంటూ వచ్చారు, మా మామగారు అందరూ ఉన్నారు.
తీసుకొని ఆ పాపని నెల్లూరు టైం చూస్తే ఏమో 7:30, 8:30 ఆ టైంకి డాక్టర్ రవి గారు డ్రింక్ చేస్తున్నారు. నెల్లూరు చిన్నపిల్లల హాస్పిటల్ డ్రింక్ చేస్తున్నారు ఆయన. పాప ఏమంటే ఆయన డ్రింక్ చేసి స్మెల్ వస్తుంది బాగా. మేము వెళ్ళి పాపను తీసుకెళ్ళి చూపించాం. చూపించిన తర్వాత ఆయన ఏమంటున్నారు, పాప చచ్చిపోయింది తీసుకెళ్ళండి అన్నాడు. పాపకు శ్వాస ఆడుతుంది, పాప బతుకుంది మాకు తెలుస్తోంది, చేయి పట్టుకొని ఉంది నాది, కానీ మాట్లాడట్లా, భయపడిపోయింది. కానీ అక్కడున్న మిగతా డాక్టర్స్ ఏం చెప్పారంటే వితిన్ సెకండ్స్లో మెడ్రాస్ తీసుకెళ్ళిపోండి, వితిన్ సెకండ్స్లో మెడ్రాస్ తీసుకెళ్ళి బతికే ఛాన్స్ ఉంది అని చెప్పంగానే అక్కడి నుంచి ఆయన చెయ్యాలనుకుంటున్నా కానీ తాగి ఉండడం వల్ల చేయలేకపోతున్నారు. అంటే అప్పటికి ఆయన ఓపీ చూస్తున్నారా? ఊపి చూస్తున్నారు ఆయన. డ్యూటీలోనే ఉన్నారు ఆయన. ఆయనకి అది వెళ్ళిపోయే టైం అంట. ఆయన వెళ్ళిపోయే టైంలో మేము వెళ్ళాం ఎమర్జెన్సీ. కానీ ఆయన ఏంటంటే బాబా చనిపోయింది తెలుస్తుంది ఇట్లా అంటున్నారు. పక్కన వాళ్ళు మేనేజ్ చేస్తూ ఆయన తీసుకెళ్ళిపోయారు పక్కకి. ఆయన తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకొక డాక్టర్ వచ్చి మాట్లాడి పాప బతికే ఛాన్సెస్ ఉంది, కానీ మీరు డబ్బులు పెట్టుకెళ్ళితే కంచికామహోటి హాస్పిటల్స్ ఉన్నాయి అవును మెడ్రాస్లో, అక్కడికి తీసుకెళ్ళమని చెప్పారు. మా దగ్గర డబ్బులు లేవు ఆ టైంలో, అప్పుడే ఇల్లు కట్టున్నాము, పూర్తయిపోయింది, చిల్లి కావలేదు డబ్బులు. ఏంట్రా బాబు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్తే ఫ్రెండ్కి సేనన్న అయితే మాకు ఆ టైంలో డబ్బు సహాయం చాలా చేశాను. వడ్డీ లేదంతా పక్కన పెడితే డబ్బు సహాయం చేశారనమాట. సేనన్నకి ఫోన్ చేసి అన్న మా పాప ఇట్లా చావు బతుకుల్లో ఉందన్న అంటే ఆయన వచ్చేసారు హాస్పిటల్ దగ్గరికి. వచ్చి 2 లక్షలు చేతిలో పెట్టేసి తీసుకెళ్ళమని చెప్పారు. మాకైతే మేము ఎదిగేటప్పటి నుంచి, మేము ప్రేమించుకున్నప్పటి నుంచి మాకు సపోర్ట్గా నిలబడింది, ఈ రోజుకి సపోర్ట్గా ఉన్నది మా సేనన్నే, నెల్లూరు సేనన్న. వెళ్ళిపోయామన్నమాట. పాపను తీసుకెళ్ళిపోతే వాళ్ళు కాంచికామహోటి హాస్పిటల్లో 2 లక్షలు కట్టించుకొని లోపలికి పిలిచిన తర్వాత పాప తను చూసుకొని భయపడి కోమాలోకి వెళ్ళి చనిపోలే, కోమాలోకి వెళ్ళింది. పాప బయట రావడానికి ఈ ట్రీట్మెంట్ అంతా అయ్యేసరికి 22 రోజులు పడుతుంది. 22 రోజులు ఉండే హాస్పిటల్, 22 రోజులు ఐసీయూలోనే ఉన్నాం. ఐసీకి ఫర్ డే 8,000 అప్పట్లో 8,000 ఓన్లీ దాని రెంట్ మాత్రమే, ఓన్లీ రెంట్ మాత్రం 8,000. ట్రీట్మెంట్ మళ్ళీ చిన్నపిల్లల డాక్టర్ వస్తారు, ఎందుకంటే ఈమె కోమాలో వెళ్ళిపోయింది. మళ్ళీ మాతంగి మేడం అనమాట, ఆమెకి ట్రీట్మెంట్ చేసిన ఆమె, ఈ కాలిన దానికి ఆమె ట్రీట్మెంట్కి వేరే, ఈయన ట్రీట్మెంట్కి వేరే. మొత్తం ఈ 22 రోజులకి 8 లక్షలకి పైన అయింది మాకు. మా అమ్మ మా అత్తగారు ఒక పాపని కూడా చూసుకోలేని అంత అసమర్థురాల నువ్వు అన్నట్టుగా బిహేవ్ చేసి తిడుతున్నారనమాట. ఎదురుగా ఉన్నది ఐసీయూలో నా బిడ్డ అండి, నేను కన్న బిడ్డ. ఏదో పొరపాటున ఒక ప్రమాదం జరిగింది, పూర్తిగా నా కుటుంబ సభ్యులే నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఆ టైంలో బ్లేమ్ చేస్తుంటే నా కడుపులో పేగులు మెలిపెడుతున్నాయి. అసలు అవతలుండేది నా బిడ్డ, నేను కన్న బిడ్డ, అది నేను చంపుకోవడం ఏంటి అన్న ఫీల్లోనే ఉన్నాను. ఆ టైంలో మా సుబ్బు గారు, అది కన్న బిడ్డ, నీ బిడ్డను నువ్వు చంపుకుంటావా, మరి అది ఎందుకు చంపుకుంటుంది అని చెప్పి సపోర్ట్ చేసి మా అమ్మనే ఉంటుంది అంటే నీ అంత అసముద్రాలువా నువ్వు బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నావా అనేసింది. నాకైతే కడుపులో పేగులు మెలిదిప్పేసాయి అనమాట. అరే ఏంటి, ఎవరు నాతో సరిగా మాట్లాడట్లేదు, మా పాపను అలా చూసేసరికి నాతో ఎవరు సరిగా మాట్లాడట్లేదు. అరే ఏంట్రా వీళ్ళు, నేనేదో తప్పు చేశాన్న ఇదిలో చూస్తున్నారు, అది నా బిడ్డే కదా, నేను ఎందుకు చేసుకుంటాను దాన్ని. నాకు ఒక రకమైన బాధ అయిపోయి 3 రోజులు బ్రష్ లేదు, తిండి లేదు. ఐసీయూలో నుంచి అమ్మాయి 72 hours తర్వాత చెప్తామన్నారు వాళ్ళు. 24 hours కూడా కాదు, 42 hours కాదు, 72 hours తర్వాత చెప్తామన్నారు డాక్టర్ గారు. ఈ 3 రోజులు ఏం చెప్తారు, ఈ పాపను ఎలా బయట వస్తుందో లేకపోతే చచ్చిపోతుందో నా మైండ్లో ఇదే రన్ అవుతుంది. ఏంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న కోపం ఉంది, మా సమయం ఏంటి ఇలా వచ్చింది అనేసి అర్థం చేసుకునే దానికన్నా వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు. అంటే ఆ క్షణం నువ్వు పట్టుకో ఉంటే ఈ ప్రమాదం జరగదు. ఈ ప్రమాదాన్ని ఒక క్షణం మనుషులు పట్టుకోగలిగితే, ప్రతి క్షణంలో ఒక మనిషిని ఒక ప్రమాదాన్ని ఆపగలిగితే చాలా ప్రమాదాలు ఆపవచ్చు. మనకు తెలియకుండా జరిగేదానికి మనకు తెలిసి కాపాడుకునేవడం వేరే. బాత్రూంలోకి ఆ పాప వెళ్తున్నది విషయమే నాకు తెలియలే, నేను వంటగదిలో ఉన్నాను. ఆ పాప వెళ్ళి ఇలా చేసుకుంటుంది అంటే ముందు నీళ్లు ఆపుకోవాలి కదా, ఇలా అంటే తర్వాత మనకు చాలా అనిపిస్తాయి, ఇలా చేసి ఉండొచ్చు అలా చేసి ఉండొచ్చు. కానీ ఆ సమయం మనకు చెప్పా పెట్టకుండా వచ్చిన కష్టానికి ఆ నింద మనం మోస్తున్నప్పుడు ఉంటుంది చూసే ఆ బాధ. ఆ టైంలో మా సుబ్బు గారు చాలా సపోర్ట్ చేశారు. వదిలేసి తనని ఎందుకు అంటారు అసలు, తనని అంటే వాళ్ళు మా అత్తగారు మా అమ్మ అసలు మా అమ్మకి నేను చాలా ఇష్టం. మా అమ్మ కూడా తిట్టడం నాకు నచ్చలే అసలు. మా అత్తగారు వీళ్ళంతా ఒక రకమైన చిన్న చూపు చూస్తున్నారు. హాస్పిటల్ అంతా ఏడుపులు, మా పాప లోపల ఉంది,
నాకు ఆ అమ్మాయి 4 ఏళ్ల తర్వాత పుట్టింది. ఆ పెళ్ళి 4 ఏళ్ల తర్వాత పుట్టింది. ఏంట్రా వీళ్ళు ఇంత మాటలనేస్తున్నారు, పాపం లోపల ఉంది, చనిపోతున్న వైబే వినపడుతుంది మొత్తం. పేషెంట్లు అందరూ అదే చెప్తున్నారు. ఒకటే అనుకున్నా, నేను శివయ్యని చాలా నమ్ముతాను, నా ఇష్టదైవం. మా ఇంటి కులదైవం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మా అత్తగారు వాళ్ళు కొలిచేది, మా అమ్మ వాళ్ళు వెంకటేశ్వర స్వామి. నాకు శివయ్య అంటే పిచ్చి, ఇష్టదైవం. నేను ఒకటే అనుకున్నా, శివయ్య తీసుకెళ్తే ఇద్దరిని తీసుకెళ్ళిపో, ఆ పిల్ల చచ్చిపోయిందంటే వెంటనే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ తల్లిగా బతకడం నా వల్ల కాదు. ఎందుకంటే నా బిడ్డని చంపుకున్నానన్న నింద నేను పోయలేను జీవితాంతం, దానికన్నా చచ్చిపోవడం మేలు అని అనిపించింది నాకు ఆ టైంలో. అంటే ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చండి, ఒక తల్లిగా మాత్రం ఫెయిల్ అయితే అది లైఫ్కి ఒక జీరో అనిపిస్తుంది అనమాట, వాల్యూ లేని లైఫ్ అనిపిస్తుంది. అరే ఇంత చిన్న బిడ్డని కాపాడుకోలేకపోయావా ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంటే నాకు ఒక బాధ, లోపలంతా ఏడుస్తున్నాను నేను. 3 రోజులు సుబ్బుని పట్టుకుని ఏడిచాను నేను. లేదు, నాకు ఎదురుగా శివాలయం ఉంది, హాస్పిటల్ ఎదురుగా శివాలయం ఉంది, ఓ తల్లి ఎదురుగా బిడ్డ చచ్చిపోతుందన్న వేదన నేను పడ్డాను చూడు. అబ్బా, చిన్న పాప, అదే నేను కన్నబిడ్డ నా కళ్ళ ముందు చావు బతుకుల్లో ఉందనేది తీసుకోలేకపోయాను. ఆ తర్వాత వాళ్ళు దానికి నన్ను బ్లేమ్ చేస్తుంటే ఇంకా తీసుకోలేకపోయాను అనమాట. సుబ్బు చాలా సపోర్ట్ చేశాడు. సుబ్బు మనస్తత్వం ఎలా అంటే, కొన్ని విషయాలు తను చూసి నేను చాలా నేర్చుకున్నాను. తను ఆడపిల్ల పుడితే అదేంటారు హాస్పిటల్ మొత్తం స్వీట్స్ పంచాడు. తను పాప పుట్టిందని అందరూ పాప అని చెప్పగానే తిను ఫస్ట్ పాపకి, సెకండ్ పాప కూడా అలాగే చేశాడు. డాక్టర్ విజయలక్ష్మి హాస్పిటల్లో స్వీట్స్ పంచాడు అనమాట. తను చాలా పాజిటివ్గా ఉంటాడు మైండ్ సెట్. తను నాకు చెప్పింది ఏంటి, నాన్న పాప విషయంలో నీ తప్పు లేదు, భగవంతుడు ఏదో మనకు తెలియకుండా చాలా పెద్ద బాధ ఇచ్చాడు, దాన్ని బయట ఎట్ట రావాలని మనం ఆలోచించుకోవాలి. కానీ ఈ టైంలో నువ్వు పిరిగిదానిలా ప్రవర్తించడం ఏంటి, పిరిగిదానిలా మాట్లాడడం ఏంటి, వదిలే అని చెప్పేసి నాకు చెప్తున్నా. కానీ వీళ్ళు పక్కన చేరి ఇవన్నీ అంటుంటే నేను తీసుకురాపోతున్నాను. నా మొహాన్ని అనేస్తున్నారు అనమాట. ఆ పాప లోపల ఉన్నదాన్ని వాళ్ళ ప్రేమ, అది వాళ్ళ కోపం, బట్ అది హద్దు దాటి తన అనకూడదు అనేది దానికి సెన్స్ రాట్లా, తల్లిగా తీసుకోలేకపోతున్నారు. నేను తప్పు చేయకపోయినా నింద భరిస్తున్నానే అన్న బాధ. ఈ బిడ్డ బయటికి రావాలి, ఈ బిడ్డ బయటకు రాకపోతే నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నమాట, ఈ పిల్ల కానీ పాప కానీ ఏదన్నా అయిపోతే ఇద్దరు శవం చూస్తారు. వీళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. పాప కానీ చనిపోయింది ఏదన్నా అయిందంటే నేను ఉండను, నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, నేను ఉండను. ట్రీట్మెంట్ తర్వాత ఎలా బయటపడ్డారు? 22 రోజులు ఈ 7 రోజులు మాత్రం పాపకి కోలుకుందండి. 7 రోజులు కోమాల నుంచి బయటకు వచ్చింది. పిల్లల డాక్టర్ని తీసుకొచ్చారు. ఆ పిల్లల డాక్టర్ ఫర్ డే ఆయనకి ఎంతో 50,000 ఎంతో అవుతుందన్నారు. ఆయన 3 days ఏమో ట్రీట్మెంట్ చేశారు. అంటే నడవడం కూడా మర్చిపోయే రేజ్కి వెళ్ళిపోయిందంట అమ్మాయికి. అమ్మాయి ఒకసారిగా అమ్మాయిని నడిపించి తీసుకెళ్ళి మాట్లాడించి ఒక ఐసీ రూమ్ని కూడా ఒక చిన్న పిల్లల గదిలాగా మార్చేశారు. ఎక్కడ పడితే అక్కడ బెలూన్స్ కట్టి మాట్లాడిస్తూ నన్ను 24 ఆయన ట్రీట్మెంట్ చేసేటప్పుడు మాత్రం చిన్నపిల్లల డాక్టర్ నన్ను బయట ఉంచేవాళ్ళు ఒక అరగంట. ఆయన బేబీతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, స్పర్శిస్తూ ఉండేవాళ్ళు, చెప్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఆయన బయట వెళ్ళిన తర్వాత నన్ను పిలిచి, అమ్మ ఏం మాట్లాడకుండా ఇన్ని మాట్లాడు. 5వ రోజు కళ్ళు తెరిచి మమ్మీ డాడీ ఇలా అందరినీ గుర్తుపెట్టి నానమ్మ అందరినీ మాట్లాడమన్నారనమాట. ఆయన ఫర్ డే 50,000 దాకా తీసుకున్నారు. కానీ బాగా చేశారు డాక్టర్. ఒక 1 hour వచ్చిపోతారు ఆయన వెళ్ళి. ఆయన తర్వాత మాతంగి మేడం అనేసి ఆవిడ కాలిన దానికి ట్రీట్మెంట్ చేశారనమాట. ఇదంతా అయ్యేసరికి నాకు 8.5 లక్షలు దాకా అయిపోయింది. 22 రోజుల్లో 8.5 లక్షలు అయిపోయి వచ్చేటప్పుడు మాత్రం పాపని ప్రాణాలతో తీసుకొచ్చారు. చచ్చిపోయిందని నెల్లూరులో చెప్పిన డాక్టర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళు పిచ్చిదైపోతుందని, కోమాలోకి వెళ్ళిపోయిందని, కోమాల నుంచి బయటకు వచ్చేటప్పుడు పిచ్చిదైపోయి వస్తుందని డాక్టర్లు చెప్పడం అట్లా ఇదంతా చెప్పారు. ఆ పాప ఈ రోజు చాలా బాగా చదువుకుంటోంది, చాలా బాగా స్కిన్. అంటే చిన్నపిల్లలకి ఎక్కడైతే త్వరగా బర్న్ అవుతుందో చిన్నపిల్లల స్కిన్, మనకైనా సరే బర్న్ అయితే ఒక వయసు వచ్చేంత వరకు మచ్చలు ఉండవంటండి, మచ్చలు పోతాయి, ఆ స్కిన్ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఆ వయసులో తొందరగా గ్రోత్ అవుతుందంట, అది త్వరగా వచ్చే వయసు కాబట్టి ఏం పర్లేదని చెప్పారు నాకు. ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. ఒక 3 సంవత్సరాలు మెడిసిన్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు. ఒక రోజు అంటే ఇది ఎప్పుడో నాకు తెలియదు, మీరు బాగా ఏడుస్తున్నారంట, పాప కిట్ అయిపోయింది, 20 లక్షలు ఎంతో ఓవరాల్ గా అప్పు తేలిందంట, ఇంటి మీద కానీ ఇన్సిడెంట్ మీద కానీ. ఆఫ్టర్ కరోనా సుబ్బు గారు ఒక మాట అన్నారంట, నాకు మీ ఇద్దరు ముఖ్యము, చెప్తుంటే నాకు కూడా ఎమోషన్ వస్తుంది. ఆ ఇంటితో నేను పుట్టలేదు, ఈ డబ్బుతో నేను పుట్టలేదు, రేపు ఇంటిని అమ్మేస్తాను, 0 నుంచి నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను, మీ ముగ్గురు నాకు ముఖ్యం అన్నారంట. ఎట్లా అంటే
ఆ, ఈ ఈ ఈ స్ట్రగుల్ పీరియడ్లో ఇల్లు అమ్మేసిన పరిస్థితులు దాటుకుని బయటకు వచ్చాం. అప్పటికే క్యాటరింగ్లో అతను సప్లయర్గా మొదలైన వ్యక్తి, క్యాటరింగ్లో సప్లయర్గా మొదలైన వ్యక్తి వంట మాస్టర్గా స్టార్ట్ అయ్యాడు. నేను మాస్టర్గా స్టార్ట్ అయ్యాను. రోజుకు ఒక 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, లేకపోతే ఒక 5,000 వస్తుంది. వంట చేస్తే ఒక కార్యక్రమం చేస్తే ఇంత డబ్బులు వస్తాయమ్మా, సో నువ్వు కంగారు పడకు, మనం ఉన్నది సంపాదించుకుని ఆ ధైర్యంతో బతుకుతున్నాం. వాళ్ళం ఇండస్ట్రీలో చిన్న చిన్న అవకాశాలు ఏదో వస్తున్నాయి, అవి చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ ఒకసారి ఇల్లు అమ్మేస్తే నేను అడిగింది ఏంటి, ఇప్పటిదాకా మనమంటూ ఇద్దరం బయటకు వచ్చిన తర్వాత కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాం. అది నీ జ్ఞాపకార్థం, మన ఇద్దరి జ్ఞాపకార్థం. ఈ టైంలో ఇది అమ్మేస్తే తర్వాత ఇద్దరు ఆడపిల్లకాయలు పుట్టారు. మనం ఏంటి ఇప్పుడు మా పేరెంట్స్ వీళ్ళందరి ముందు విలువ వచ్చిందా, ఇల్లు కట్టిన తర్వాత కొంచెం విలువ ఇచ్చారు అన్నమాట. అది కూడా లేకుండా పోగొట్టుకుంటే ఈ పాపను తీసుకెళ్ళి ఈ రెంట్ హౌస్లో ఎక్కడ మన వల్ల అవుతుందా, పర్లేదు కంటిన్యూ చేద్దామా. నేను బతుకున్నా, నేను సంపాదించి కట్టిన ఇల్లు, దాని మీద నమ్మకం ఉందా, నా మీద నమ్మకం ఉందా? నీ మీదే. మరి నేను బతుకున్నా కదరా, నేను బతుకున్నా, మీ ముగ్గురిని సాగడానికి నేనున్నా, నేను చచ్చిపోయిన రోజు నువ్వు ఏడవాలన్నారు. బస్సులో వెళ్తున్నాం, మా సీను అన్న వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి కరోనా కూడా అయిపోయింది, ఇది కరోనా తర్వాత ఇల్లు వచ్చింది కాబట్టి మధ్యలో కరోనా కూడా అయిపోయింది, మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వడ్డీలు కట్టలే, ఈ వడ్డీలు తీసుకున్న 10 లక్షలకి అసలు చక్ర వడ్డీతో సహా కలిపి 22 లక్షల పైన అయిందని చెప్పారు. తీసుకున్న 10 లక్షలకి డబుల్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఆ డబుల్ అయిపోయింది అనగానే మేము అన్న వాళ్ళకి తెలిసి ఇల్లు కట్టున్నామని ఆ అన్నకే చెప్పామన్నమాట. అన్న మా దగ్గర ఉన్నది ఇల్లే, ఆ ఇల్లు అమ్మేసి నీ చేతిలో పెట్టేస్తాం, డబ్బు కావాలంటే వచ్చి తీసుకో అన్న అంటే ఓకే అన్నారు. వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ డబ్బులు కూడా అండి, వాళ్ళు కూడా మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, అవతల సర్దుకుపోవడానంటే నువ్వు చెప్పిన మాట మీద నిలబడినట్టే ఆ టైంలో. అంతే కదా, వాళ్ళ డబ్బులు ఎంత స్నేహమైనా అండి. నేను ఆ సమయంలో బాధపడ్డాను, కానీ మా సుబ్బు గారు ఒక మాట అన్నారు, నీ స్నేహితుడే కదా, అసలు తీసుకోవచ్చు కదా, వడ్డీ మానేయచ్చు కదా. నేను ఒక మాట అన్నాను, అబద్ధం ఎందుకు చెప్పాలి, నేను ఆ మాట అంటే మా ఆయన ఏమన్నారు, కానీ నీకు అది ఆపద వచ్చిన రోజు నీ తల్లి కానీ నా తల్లిదండ్రులు కానీ ఎవరు రూపాయి చేతులు పెట్టలే, ఎవరు బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వాల. వాళ్ళకి సర్కిల్ ఉంటుంది, వాళ్ళు బట్టే వాళ్ళకి లేని సర్కిల్, నీకు లేని సర్కిల్, మీ అమ్మకి లేని సర్కిల్, నాకు ఒక సర్కిల్ ఏర్పడి నా ఫ్రెండ్ నేను ఏదో ఇస్తానని, పై డబ్బులు ఇస్తానో చిల్లర డబ్బులు ఇస్తానో ఆశపడి వాడు 2 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాడు. అది దాకా మళ్ళీ ఇంకా చేతిలో పెట్టాడు. చేతిలో డబ్బులు పెట్టాడు కదా. మరి నా మీద నమ్మకం, నేను ఏదో ఇస్తానని ఆశ వాళ్ళు ఉంది కదా, ఆ ఆశని బతికించాల్సిన అవసరం నాకు చాలా ఉంది. నా ఫ్రెండ్ నన్ను ఈ మాట తప్పలేదని నేను నిరూపించుకోవాలి, నేను కట్టుకుంటా అన్నారు. ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు కట్టేశారు. అది కూడా అది ఎంత 17 లక్షలకి ఏమో పోయింది, అంతే, అంతకు మించిపోలే. ఆడేమో 22 లక్షలు లేలుంది. ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకున్నారు. అంటే చాలా మందికి నెల్లూరు లాంటి ఒక టౌన్ నుంచి, ఒక జిల్లా నుంచి వస్తున్నప్పుడు ఈ ఇండస్ట్రీ మొహానికి రంగేసుకోవడం, దీన్ని కూడా చిన్నగా మాట్లాడతారు. చాలా వీటన్నిటికి తోడు కష్టపడి కట్టుకున్న ఇల్లు అమ్మేసుకున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఈ పిల్లకి కరెక్ట్గా కుదిరింది, కావాల్సినట్టు జరిగింది, ఇలా అవ్వాల్సిందే అని శాపనార్థాలు పెట్టిన వాళ్ళు, కుళ్ళుకున్న వాళ్ళు లేరా? తిట్టారు. ఎప్పుడు అంటే మా అమ్మాయినంది, నేను చెప్పిన మాట ఈ రోజుల్లో నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఆమెకేంటి, ఆమెకి ఎదిగే కొద్దీ ఈ స్ట్రగుల్స్ అన్నీ అవతల వాళ్ళకి, మన పేరెంట్స్కి ఎప్పుడు ఈ స్ట్రగుల్స్ మనకేంటి, పడేవాడికి ఏంటంటే ఈ బాధలని తెలుసు, చూసేవాడికి ఇవి ఫెయిల్యూర్స్ అని తెలుసు. పడేవాడికి ఇవి బాధలు, చూసేవాడికి మాత్రం ఇవి ఫెయిల్యూర్స్. ఈ బాధలు దాటితే రాబోయేది సక్సెస్. కానీ ఈ బాధలు ఉన్న పీరియడ్ అంతా ఫెయిల్యూర్ లెక్క, అది ఫెయిల్యూర్ అని అర్థమవుతుంది, ఇది ఫెయిల్యూర్ అని అర్థం. కానీ ఇది వాస్తవానికి అది ఫెయిల్యూర్ కాదు, ఈ బాధలే రాటు తెలుస్తున్నాయి సక్సెస్ కోసం. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయనంత కాలం నువ్వు ఓడిపోయినట్టే లెక్క. నాదేంటి నెక్స్ట్ ఏంటి, అవును ఇందులో పోయింది, నెక్స్ట్ ఇంకో పని చేసుకుంటాము, ఇంకో 10 రూపాయలు వస్తుంది అంటే, ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వ్యక్తిని చేసుకున్నంత మాత్రాన నేను సక్సెస్ అయిపోయినట్టేనా? అతనికి బాధలు రావా? రేపు ఇదే బిడ్డ అక్కడ బుట్టి కాలిపోయి ఉండదా? మా ఇద్దరి మధ్య గొడవలు రావా? ఒక పర్సనే చేంజ్ అయ్యారు, అతని ఆర్థిక పరిస్థితులు బాగుండి ఉంటాయి, రేపు అతనికి యాక్సిడెంట్ జరగదా, నాకు యాక్సిడెంట్, బాధలు చెప్పేమన్నా వస్తాయండి? లేకపోతే నాకు డబ్బున్నోడికి రాను అని ఏమన్నా రాసిపెట్టి ఎవరి చేతిలో ఉంటాయి? అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి ఇంత డిస్కషన్ నేను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, నెల్లూరు నీరజ నవ్వి సద్ది, కామెడీ చేసద్ది, ఈ యాంగిల్లో కూడా కేవలం కామెడీ చేసద్ది అని చెప్పి ఒక చిన్న చూపు ఉంది. లేదు, ఒకసారి కామెడీ అనే కాదు,
నేను ఈ మధ్య అది అది చెరిపేయాలనే కమిటీ కుర్రాళ్ళని సినిమా చేసి అవును. చాలా మంచి క్యారెక్టర్ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా షిఫ్ట్ అయ్యాను నేను Shift అయ్యి, కామెడీ దగ్గర నుంచి. సో అక్కడ సక్సెస్ అయ్యారు. బట్ నీరజ అంటే మీరు అనుకునే అతి సామాన్యమైన చిన్న స్థాయి కమెడియన్ కాదు. లైఫ్లో చాలా కష్టాలు దాటి, చాలా ఇబ్బందులు దాటి గట్టిగా నిలబడ్డ ఉమెన్, అవును, స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశానండి నేను లైఫ్లో. ఎందుకు? అంటే మా సుబ్బు గారికి నాకు ఒకనొక స్ట్రగుల్ పీరియడ్లో బాగా గొడవలు వచ్చేసాయి. ఆ పీరియడ్లో బాగా గొడవలు వచ్చాయి. ఆ టైంలో మా వారు కొంచెం అంటే ఆక్వర్డ్గా బిహేవ్ చేశాడనమాట. నేను అది తీసుకోలేకపోయాను. అంటే వెళ్తే వెళ్ళు, ఉంటే ఉండు అంటే అతని మీద వచ్చి ఇబ్బందులు పడుతున్నాయి. నన్ను సానుకూలంగా మాట్లాడాల్సిన వ్యక్తి నన్ను కూడా ఇంకా బ్లేమ్ చేసి మొదలు పెట్టాడు అండి. వెళ్తే వెళ్ళు, మా అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు ఇలా అంటున్నారు, అందరు ఇలా అంటున్నారు, ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాము, ఎదగలేకపోతున్నాము, ఏంటి ఇలా ఉంది. 2 బిడ్డల చేతిలో ఉన్నారు. మా ఇద్దరికి గొడవలు వచ్చేసినాయి. గొడవలు వచ్చిన టైంలో ఉంటే ఉంటా, పోతే పో, నాకు సంబంధం లేదు. ఏ ఇయర్ ఇది? అది 5 years బ్యాక్. హైదరాబాద్కి వచ్చున్నాం. ఆ టైంలో మేము హైదరాబాద్కి వచ్చున్నాం. ఈ ఇల్లు అక్కడ అమ్మేసాము, పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చి హైదరాబాద్కి వచ్చున్నాం. మొత్తం మా ఆయనకు అయితే ఒక ఆఫర్ రాలేదు, నాకు చిన్న చిన్న ఆఫర్లు వస్తున్నాయి. లేకపోతే వచ్చిన 1 yearకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేము. అప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఏంటంటే ఎవరు పిలవట్లా, అవకాశాలు చెప్పట్లా. ఏం మన ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చాం. అక్కడ చూస్తే ఏమంటే కరోనా తర్వాత అప్పులు, పాపం ఆయన తప్పు కూడా లేదు, అప్పులు వచ్చి మీద పడిపోయినాయి. వాళ్ళు వచ్చి మీద కూర్చున్నారు. అక్కడ అప్పులు తీర్చేసినా కానీ మా దగ్గర బ్యాక్ బోన్గా డబ్బులు లేవు. మా అమ్మ వాళ్ళు అవమానిస్తున్నారు. ఇంకా బిడ్డలు ఏడ బతకలేని వాళ్ళు హైదరాబాద్కి పోయి బతకతారా? పల్లెటూరు ఏడ పని చేసుకునే దాని అన్నీ ఉంటాయి, అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నాం. అందరి మధ్యన బతకలేని వాళ్ళు ఎక్కడో తెలియని హైదరాబాద్ సిటీలో మీరు మీ మొగుడు పిల్లలు ఇంట్లో చిన్న బిడ్డలను పడేసి మీరు బతకతారా అని చెప్పేసి మాట్లాడారనమాట. మాట్లాడిన ఆ టైంలో మా ఆయన కొంచెం ఇంట్లో గొడవలు జరిగాయి మా ఇద్దరికి. ఆ టైంలో నన్ను తిట్టడం వల్ల నాకు ఇగు దెబ్బతినింది, బాగా హట్ అయ్యాను అనమాట నేను. అంటే ఇంతకాలం సపోర్ట్ చేసి ఇలా మాట్లాడే సుబ్బు నన్ను తిడుతున్నాడా అనేది తీసుకోలేకపోయాను నేను. అది తీసుకోలేక ఆ మనస్తత్వంతో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అంటే ఎలా చేశారు? ఏం చేశారు? నాకు హైపోథైరాయిడ్ ఉంది. బేబీని కన్న తర్వాత నాకు హైపోథైరాయిడ్, సెకండ్ బేబీని కన్న తర్వాత హైపోథైరాయిడ్ అటాక్ అయింది నాకు. ఆ ట్యాబ్లెట్లు ఉన్నాయి, ఒక 70 మాత్రలు ఉన్నాయి, ఎత్తి వేసేసుకున్నాను. అలా హాస్పిటల్ తీసుకెళ్ళారా? వితిన్ సెకండ్స్లో ఎత్తి వేసేసుకుని కామ కూర్చున్నాను. మా అమ్మ వచ్చున్నారు అప్పుడు. మా అమ్మ కూడా తెలియదు ఈ గొడవలు జరిగేటప్పుడు. మా అమ్మ వచ్చున్నారు. మా అమ్మ వచ్చి మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేటప్పుడు మా అమ్మ వచ్చింది ఇంటికి వచ్చింది. ఆవిడేమంటే ఏంది మీరు 24 గంటలు గొడవలు వేసుకుంటున్నారని. మా ఆయన ఏదనంటే నాకేమండి, మా ఆయన నన్ను అంటున్నాడే, మా సుబ్బు నన్ను అన్నాడే, తీసుకోలేకపోతున్నాను. తను నన్ను ఓదార్చట్లా. ఎప్పుడు జరిగేది ఏంటి, ఏదన్నా అన్నా కానీ ఓదారిస్తాడు, పుజ్జగిస్తాడు, వెళ్ళిపోతాడు. అది జరగట్లే. అంటే నన్ను నిజంగానే హేట్ చేస్తున్నాడా అంటే నాకు ఇదే తీసుకోలేకపోతున్నాను. తీసుకోలేక ఈ ట్యాబ్లెట్లు వేసుకుని కామ కూర్చుంటే ఎందుకు డల్గా ఉన్నావు మా అమ్మకి ఏదో వెళ్తే బాత్రూంలో ట్యాబ్లెట్ బాక్స్ కనిపించింది. మా అమ్మ ఫోన్ చేసేసింది, ఈ పిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని. వితిన్ సెకండ్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పుడు యోధా వాళ్ళ ఫాదర్, అప్పుడు మా ఫ్యామిలీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నకి. యోధా వాళ్ళ ఫాదర్ చందు అన్న. ఆ అన్న ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు, అన్నది ఆదరాబాద్ 30,000 కట్టే అన్న హాస్పిటల్లో. ధనరాజ్ అన్న, యోధా వాళ్ళ ఫాదర్, వీళ్ళంతా ఒక 2-3కే తెలుసు, ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుస్తుందేమో. ఆ 2-3 హాస్పిటల్ తీసుకెళ్ళి మా ఆయన మేము ఒక 30,000 కట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి మొత్తం ఆ ట్యాబ్లెట్లన్నీ కక్కించి, అది హార్మోన్ ట్యాబ్లెట్స్ కరిగేదానికి ఒక 1/2 hour పడుతుంది బాడీలో. అవి మిగతా ట్యాబ్లెట్ అయితే వెంటనే కరిగిపోతాయంట. ఇవి కరగడానికి సమయం తీసుకుంటుంది. ఒక 1/2 hour తర్వాత మాత్రం మొత్తం కళ్ళల్లోంచి ముక్కులోంచి ఎక్కడ పడితే అక్కడ హార్మోన్ ట్యాబ్లెట్ కాబట్టి మొత్తం పేగులు పేలడం లాంటివి, బ్లడ్ బయటకు రావడం లాంటివి జరుగుతాయంట. అవి జరగక ముందే 10 నిమిషాలే హాస్పిటల్ తీసుకెళ్ళడం, మొత్తం క్లీన్ చేయడం, అదంతా జరిగిందనమాట. నడిచింది అదొక సమయం, బ్యాడ్ టైం అది. సో ఈ రోజు ఇప్పుడు ఒక సక్సెస్ పాత్రలో ఉన్నారు. ఆ రోజు ఆ డిసిషన్ తీసుకొని ఒక ఆ డిసిషన్ వల్ల ఏమన్నా అయి ఉంటే ఈరోజు సక్సెస్ని చూసేవాళ్ళం కదా. అంటే మనం అంటే మనం ఏదన్నా వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోవడం, ఆ సున్నితమైన మనస్సుతో ఉండడం వల్ల చావుని బేసేయడం. అంటే నాకు చావు దాకా వెళ్ళిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి, ఎప్పుడు కూడా మనం తీసుకునే నిర్ణయాలు క్షణిక ఆవేశం అనేది ఒకటి ఉంటుంది.
ఆ క్షణిక ఆవేశాన్ని దాటలేకపోతే చాలా వాల్యుబుల్ లైఫ్ని కోల్పోతాం. క్షణిక ఆవేశాన్ని దాటలేకపోతే, మనకు వచ్చిన ఆవేశాన్నో కోపాన్నో దాన్ని దిగమింగుకోలేకపోతే చాలా వాల్యుబుల్ లైఫ్ పోతుంది అనమాట. తర్వాత నాకు అర్థమైంది, నేను బెడ్ ఎక్కిన తర్వాత నేనేమనుకున్నాను, శివయ్యనే బతికితే బాగుండు, శివయ్యనే బతికితే ఆవేశంలో చేసేసాను, ఆవేశంలో చేశాను. పిల్లలు ఇంత పెద్ద నా ఫీడింగ్ పాప, ఆ పాప పాల కోసం ఏడుస్తోంది. నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. మా అమ్మ పైన కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. మా సుబ్బు మౌనంగా మా సుబ్బు కళ్ళల్లో ఎన్ని కనపడుతున్నాయి క్వశ్చన్ మార్కులు. ఏం చేస్తే ఇంత పెద్ద నిర్ణయం, ఎందుకు ఇంత పెద్ద పనిష్మెంట్? నా దగ్గర బెడ్ దగ్గరికి వచ్చి నా తల ముట్టుకొని ఇంత పెద్ద పనిష్మెంటా అని అన్నాడు. నాకు అసలు నా మాటకి నా కళ్ళలో టక పడిపోయినాయి. ఇంత పెద్ద పనిష్మెంట్ అని అన్నాడు అంటే కరెక్టే కదా, ఇంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు నీ సుబ్బుకి నన్ను అడిగాడు. అంటే అరే నేను తప్పు చేశాను, నేను బతకాలి అనుకుంటూనే ఉన్నాను. ఇట్లా బతికి ఆ 1.5 డే మాత్రం ఒక రకమైన, అంటే లేస్తే కూర్చుంటే లోపల నుంచి సెగొస్తుంది, కడుపులంతా పేగులంతా పొక్కిపోతున్న ఫీల్, చెవుల్లోంచి వేడిగా వచ్చేయడం, కళ్ళల్లోంచి నీళ్ళు గారిపోవడం. అప్పుడు ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పుకోలేదనమాట నేను. ఈ ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు లేవు మాకు అప్పుడు. అంత గొడవలు రాకపోవడం అంటే 5 రూపాయలు కూడా దొరకని పరిస్థితులు అండి. కరోనా తర్వాత డబ్బులు లేవు, డబ్బులు దొరకట్లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నాము, ఎవరిని అడగలేకపోతాం. మాకు బాగా మొహమాటం, తెలియకుండా గొడవలు. తిండికి లేకపోయిన పరిస్థితులు కూడా మేము ఎవరిని అడగలేని పరిస్థితి. ఎవరిని అడగలేకపోతున్నాం, డబ్బులు ఏం అడుగుతాము? మా దగ్గర డబ్బులు లేవంటే ఎవడు సహాయం చేస్తాడో చేయడో చూస్తాడేమో, మమ్మల్ని అవమానిస్తారేమో. ఈ మొహమాటంతో ఎవరిని చేజాపి అడగలేక, అప్పులు కట్టేసి వచ్చి మళ్ళీ ఇంకో అప్పు చేయడానికి ధైర్యం చాలక, ఈ టైంలో తను నేను నువ్వు సంపాదించట్లేదు, నువ్వు పోతలేదు, మనకెందుకు ఇక్కడ, మనకొద్దు, ఇది ఈ రచ్చ పడుతూ ఉంది. ఈ టైంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది. నేను బార్డర్ దాటకుండా మాట్లాడితే తను బార్డర్ దాటి మాట్లాడానమాట. మగాళ్ళు కదా ఉంటుంది, ఆ గొడవ పెద్దదయింది. ఆ గొడవ పెద్దదా, నేనే చచ్చిపోతానులే, నువ్వు హ్యాపీగా పిల్లలతో పడి ఉండు, నన్ను చేసుకుంటాను. ఆ టైంలో నేను చేసుకున్న రోజు నుంచి సస్తున్నాను నేను అన్నాడు. నేను చేసుకున్న రోజు నుంచి నాకు ఎక్కడుందో సుఖం, నాకు అప్పటి నుంచి ఆ టైం నాకు అది అలా నాకు అసలు మెలి తిప్పేసింది. ఆ ఓడి నాకు చేసుకున్న రోజు నుంచి నేను బాధలు పడుతూనే ఉన్నాను. నేనే రోజు సుఖపడ్డాను, నువ్వేనా? నేనే రోజు సుఖపడ్డాను. ఈ ఆర్థిక ఇబ్బందులని అవన్నీ నాకేమన్నా మీరు ఏమైనా కట్నాలు ఇచ్చారా, కానుకలు ఇచ్చారా, పడింది ఆ టైంలో. అవన్నీ తీసుకోలేకపోయాను నేను. మరి ఎందుకు ఇష్టపడింది పెళ్లి చేసుకున్నావు ఆ టైంలో? మరి నన్ను పెళ్లి నీకు డబ్బు ఉన్న అమ్మాయిని తీసుకొచ్చేసుకోవచ్చు కదా, నేను కూడా వేసుకున్నా. ఇంకా వస్తుంటాయి అలా వెళ్ళిపోయింది. అంటే నెల్లూరు నేర్జాత ఇంటర్వ్యూ అంటే ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, సరదాగా నవ్వుకుందామని చెప్పి ఇంటర్వ్యూ ఓపెన్ చేస్తారు. తెలియకుండా నవ్వించి నా వెనకాల ఇంత ఉందని తెలుసుకుంటారు. తెలియకుండా చాలా ఎమోషనల్ గా వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ. మనం చిన్న పాజ్ ఇచ్చి ఒక్కసారి మనం నెల్లూరు నేర్జా ఆ కొటక్ మహేంద్ర ఫ్రాంక్ కాలు ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడు, స్టార్ రైటరు 70 సార్లు విన్నారంట. ఎవరైనా తనిఖీలో భరణీశారు. మాకు కరోనా టైంలో శేషు, జబర్దస్త్ శేషు ఉన్నారు, అన్న ఫోన్ చేశారు. మేము అది కరోనా టైంలో మేమిద్దరం ఖాళీగా కూర్చొని, అన్న ఒక కామెడీగా సరదాగా అనుకుంటున్నాం, స్క్రిప్ట్ కూడా రాసుకోలేదు అది. తను నా మాటల మధ్య నడుస్తుంది. అది నడుస్తూ నేను ఒక ఫ్రాంక్ కాల్ చేస్తానే, నువ్వు ఒక మాట్లాడుకుందాం, మనం ఒక జనరల్గా ఒక వినడానికి ఒక ఆడియో చేసుకుందాం అనేది ఒకటి వచ్చిందనమాట. సరే ఏం చేద్దాం, నేను బ్యాంక్ కాల్ చేసినట్టు, ఎందుకు ఆ రోజు ఏదో టీవీలో చూసాం, దీన్ని ఫన్నీగా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతోటే తన రైటింగ్ ఏమో అనుకోలేదు. అక్కడ ఆ కన్వర్జేషన్ జరుపుకున్నాం ఒక 10 నిమిషాలు, ఇలా మాట్లాడుకుందాం అని. తను వెళ్ళి మాట్లాడిన దానికి నేను బయట, అవును నేను ఇంట్లో ఉన్నా, తన ఇంటి వాకిటి బయట ఉన్నారు. అంతే గ్యాప్ లోనే మాట్లాడుకున్నాం. ఫోన్ చేసి నేను కొటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నానండి, ఎవరు ఏం మాట్లాడేదని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. ఎవరు ఏం మాట్లాడేదా, ఇది మహేంద్ర వెంకటరమణమో మహేంద్ర గారిని కొట్టినారట మేహ అనేసి చేసామన్నమాట. పవన్ కార్డు నా కార్డు ఎందుకు ఉంటుంది, పాన్ కార్డు అని అడుగుతారు సుబ్బు. పాన్ కార్డు కావాలని అంటే, పవన్ కార్డు నా కార్డు ఎందుకు ఉంటుంది, పవన్ కార్డే ఉంటుంది అని చెప్తానమాట. నాన్స్ ఇంకంతా అది చేసినప్పుడు 70 సార్లు శేషు అన్న ఫోన్ చేశారు. ఇది అయిపోయి మేము సునీయ గారికి పంపించామన్నమాట ఈ ఆడియోని. డైరెక్టర్ సునీయ గారు పంపించి, మేడం ఇది ఎలా ఉంది అని అడిగా. మాకు విన్న తర్వాత బాగా, మేము రికార్డ్ చేసుకుని విన్న తర్వాత బాగా అనిపించింది. మేము ఫస్ట్ ఏదైనా సరే ఆవిడకి పంపించామన్నమాట, మేడం ఎలా ఉందని. ఆవిడ మామూలుగానే అవ్వలేదు.
ఆవిడ జస్ట్ డైరెక్టర్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశారంట. అది అక్కడి నుంచి వెళ్ళింది. మాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు, అందులో పెట్టాలన్న ఇది తెలియదు, ఏం తెలియదు. జస్ట్ ఒక ఫోన్ కన్వర్జేషన్ మా మేడంకి పంపించాం, ఆవిడ బయటకు పంపించింది దాన్ని. దాన్ని ఇంకా యూట్యూబ్లోకి లాగారు, అక్కడ లాగారు, ఇక్కడ లాగారు, రకరకాలుగా వాడారు దాన్ని. భయంకరమైన మీమ్స్ అయింది అది. అది ఒక 1 ఇయర్ తర్వాత కరోనా అయిపోయింది, ఇంకా లాక్డౌన్స్ అంతా ఎత్తేసారు. అప్పుడు శేషు అన్న ఫోన్ చేసి, అరే మీకు ఒక సర్ప్రైజ్ రా, మీరు ఆడియో కాల్ ఒకటి చేశారు. షేకింగ్ శేషు గారు ఫోన్ చేసి, అరే మీకు ఒక సర్ప్రైజ్ రా అన్న. ఏంట్రా సర్ప్రైజ్ అన్న, చెప్పండి అన్న అంటే, మీరు మొగుడు పిల్లలు ఇద్దరు, నేను ఒక లొకేషన్ పంపిస్తాను, డబ్బింగ్ స్టూడియో, అక్కడికి వచ్చేసేయండి అన్న. ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర. సరే మీ ఇద్దరం ఎట్లున్నా అట్లా వెళ్ళిపోయి నిల్చోను. లోపల నుంచి ఒక పెద్ద వ్యక్తి వస్తున్నారు బయట అంటే, తనిఖీలభరణి గారు. ఫస్ట్ టైం లైవ్లో ఆయన చూడడం, నేను అప్పటిదాకా ఆయన చూడడం కూడా లే. సార్ బయటకు రాగానే కాళ్ళకి నమస్కారం చేసుకుని, సార్ అంటే ఎవరు అని అన్నారు ఆయన. ఈ అన్న ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు, మాకు అసలు విషయం తెలియదు, ఆయనకే తెలియదు. శేషి గారు అంటే, చెప్పరా అన్నాడు శేషి అన్నని. తనిఖీలభరణి గారు, ఎవర్రా చెప్పరా బాబు అంటే, సరే సార్ మీరు 70 సార్లు విన్నా, కారులో వచ్చేటప్పుడు చెప్పారు కదా, కారులో ఈ అన్నతో చెప్పారంట. నేను ఒక ఆడియో వింటూ ఇది 70 సార్లు విన్నా శేషు నేను, నాకు ఎంత ముచ్చటేసిందంటే, నాన్ సింక్లో మాట్లాడతారు వీళ్ళు, ఎంత బాగా మాట్లాడంటే, ఆడ మొగుడు వెళ్ళాలండి నాకు తెలుసు, మన జబర్దస్త్లో కూడా చేశారు, నా టీంలో కూడా చేశారు, ఆ అబ్బాయి కూడా అమ్మాయి వాళ్ళు వేరే టీవీలో కూడా చేస్తారని చెప్తే, అవునా అని నవ్వారంట. ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని మమ్మల్ని తీసుకెళ్ళాడు, మాకు కూడా సర్ప్రైజ్, అది బిగ్ సర్ప్రైజ్. అంతే కదా. మేము మాట్లాడిన తర్వాత ఓ సూపర్ అమ్మా రా అని అన్నారు. వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకొని మా ఆయన నన్ను, బంగారం ఇద్దరు ఎంత బాగా చేశారు రా, ఎప్పుడో ఫ్యూచర్లో ఒక అవకాశం ఇస్తాను ఉండండి అని అన్నారు. అంతే అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చాలు, ఆయన కలవడం చాలు. ఒక ఆడియోకి అంతకు మించిన అవార్డు నాకు అవసరం లేదనిపించింది ఆ టైంలో. ఆయన లైవ్లో, సరే నేను ఇక్కడ కూర్చుంటా, మీ ఇద్దరు ఆడు చేయండి ఇంట అని అన్నాడు. నేను మీ ఇద్దరం చేసామన్నమాట. వాడు సూపర్ అయ్యా, భలే చేశారయ్యా, ఆయన యాటిట్యూడ్ భలే వచ్చింది నాకైతే. ఆయన రాయని కామెడీ కాదు, ఆయనకి తెలియదు. ఒక కవికి, ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్కి మన కామెడీ నచ్చి పిలవడం అనేది అంతకు మించిన అవార్డు ఏంటండి చెప్పండి. నాకు అది ఆ టైంలో చాలా బిగ్ అచీవ్మెంట్ అనిపించింది. నవ్వి మీ ఇద్దరం ఒక ఫోటో దిగి పక్కన కూడా పెట్టుకున్నాం అనమాట. అట్లా జరిగింది. అంటే అక్కడి నుంచి కట్ చేస్తే చాలా వెబ్ సిరీస్లో యాక్ట్ చేశారు. సో అంటే స్టేజ్ షోలకు కానీ, టెలివిజన్ షోలకు కానీ, ఇక్కడ మనకి వెబ్ సిరీస్లకు వచ్చేలేకే ఆ యాక్టింగ్ తీరు మారిపోద్ది, చాలా తేడా ఉంటుంది. ఎలా మెర్జ్ అవ్వగలిగారు? ఒకటండి, నాకు ఈ కామెడీ షోలు ఇవి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ యాక్టింగ్, చాలామంది అంటారు అసలు మీరు యాక్టరే కాదు, నేను మా కుటుంబ సభ్యులు కానీ నేను ఎవరు యాక్టర్స్ లేరు. మాకు అసలు మా పెదనాన్న గారు అంటే ఆయన జానపద కళాకారుని, ఆయన సాంగ్స్ పాడుకునేవాడు. కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చి యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోకుండా జనాల్ని మెప్పించడం, అందులో కమెడీనిగా స్టార్ట్ అవ్వడం, అన్ని నవరసాలు అన్నీ చేయగలడం ఒక ఎత్తు అయితే, కామెడీ చేయడం అనేది పూర్తి కామెడీ చేసేవాళ్ళు మిగతా ఏ క్యారెక్టర్ అయినా చేయగలరండి. ఇది 100% చెప్తాను. నేను కమెడియన్గా నేను తీసుకున్నది ఏంటంటే, కామెడీ వర్షన్లో అదే బాడీ షేమింగ్, క్యారెక్టర్ షేమింగ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనసు చాలా స్ట్రాంగ్ అవుతుంది. బాడీ షేమింగ్, క్యారెక్టర్ షేమింగ్ అన్నీ తీసుకుంటాం, మన మీద మన కౌంటర్లు వేయించుకుంటాం, పక్కన మీద కౌంటర్లు వేస్తాం. ఇవన్నీ మన అనుకుంటాం కానీ ఆర్టిస్టులు చాలా స్ట్రాంగ్ చేస్తాయి. కమెడియన్కి ఉన్న స్ట్రాంగ్ మెంటాలిటీ హీరోకి కూడా ఉండదు, అంత స్ట్రాంగ్ మైండెడ్ వస్తారు. ఎందుకు అని అంటే, బాడీ షేమింగ్, క్యారెక్టర్ షేమింగ్, ఎత్తుకుంటే క్యారెక్టర్ షేమింగ్ చేస్తావు. నువ్వు అట్లా ఇదే వ్యక్తిని, ఒక కమెడీని తీసుకొచ్చి బయట ఒక మాట అనండి, ఆయన తట్టుకోలేరు. ఒక స్టేజ్ మీద 100 అనండి, తట్టుకోగలరు. నవ్వించడానికి దేనికైనా రెడీ. అది మెంటల్గా ఫిక్స్ అవుతారండి, నవ్వించడానికి దేనికైనా రెడీ. అది నిజ జీవితంలో కూడా ఎలా అవుతుంది, అవతలో నవ్వించడానికి మనం ఏం చేసినా తప్పులేదు. మీకు వెబ్ సిరీస్ల పరంగా ఫస్ట్ బ్రేక్ అంటే భామా కలాపం అనుకోవచ్చా? భామా కలాపం అనేది సినిమా కదా. అవును, ఓటీటీలో. అవును, ఫస్ట్ బ్రేక్ భామా కలాపం. వెబ్ సిరీస్లు వల్ల కూడా కాదు కానీ, అప్పటికి నేను కామెడీ షోల్లో యాజ్ ఎ టీమ్ లీడర్గా ఉన్నాను. హంగామా, జబర్దస్త్, మళ్ళీ వచ్చేసి అది ఎక్స్ప్రెస్ రాజా అనేది మన యాంకర్ ప్రదీప్ గారికి 1.5 year అమ్మగా నడిచాను దాంట్లో. నేను మంగళవారం ఏదో షో వచ్చేది అప్పుడు. సో అంటే ఇంకా జబర్దస్త్ వరకు రాలేదు. ఓటీటీ విషయానికి వస్తే ఫస్ట్ బ్రేక్ ప్రియమణి గారు. సో ఆమెతో ఎలా ఉండేది?
ఆవిడ చాలా మంచి ఆవిడండి. నాకు ఫస్ట్ టైం ఒక హీరోయిన్‌తో చేయబోతున్నా నేను. పిలిచి హీరోయిన్‌కి అక్క క్యారెక్టర్ అన్నారు. అంటే ఆవిడ అక్క అని పిలుస్తారు నన్ను. మీరు మీరు ఇంటి ఓనరు అన్నీ మీ పమ్మి సాయి గారు అనేసి ఆయన హస్బెండ్ క్యారెక్టర్. నాకటు చెప్తే నాకు టెన్షన్ వచ్చింది ఫస్ట్. ఒక హీరోయిన్‌తో కదా! ఆవిడ అప్పటికే బాగా సక్సెస్‌లో ఉన్న హీరోయిన్ ఆవిడ. ఎవడితో చేయబోతున్నాం? ఎట్లుంటదో ఏంటో వాళ్ళ హీరోయిన్ అంటే ఒక రకమైన మనకు దడ ఉంటుంది కో ఆర్టిస్టులకి. వాళ్ళు ఎలా తీసుకుంటారో, మనం పక్కన ఎక్కడుండాలో, ఏంటో ఇయన్నీ. ఆవిడ క్యారవాన్ నుంచి వచ్చి, ఆవిడ క్యారవాన్‌లో కూర్చోంగా నేను చూడలేదండి 'భామా కలాపం' సినిమాలో. ఎందుకునంటే ఆవిడ సెట్‌లోనే ఎక్కువ శాతం ఉన్నారు. సెట్‌లోనే ఎండొస్తున్నా సరే ఒక తెర ఏసి ఆవిడ కూర్చునేవాళ్ళనమాట. టెంట్ ఒకటేసి ఆవిడ కూర్చోబెట్టేవాళ్ళు. ఆవిడ వెళ్ళరు. నేను ఆవిడని చూసి నేను అప్పుడే సినిమాల్లోకి వస్తూ నేను ఆవిడని చూసి కొన్ని నేర్చుకున్నాననమాట. ఆవిడ ఎంతసేపు ఉన్న సరౌండింగ్స్‌ని ఎంత హెల్తీగా మారుస్తారంటే ఇప్పుడు ఢీ షోలో ఆవిడ జడ్జిగా ఉన్నారు. ఎప్పుడు కూడా మనం ఎదిగేటప్పుడు బాండింగ్స్ అనేవి, గౌరవాలు అనేవి, చుట్టుపక్కల వాళ్ళని గమనించడం అనేది ఎంత ముఖ్యమో నాకు అప్పుడు అర్థమైంది. అదొక ప్లస్ పాయింట్ నాకు తెలిసిందనమాట. సీనియర్ యాక్టర్స్ని కలవడం వల్ల మనకు తెలిసే విషయాలు ఏంటంటే, ఆహా ఇలా ఉంటే కూడా యాటిట్యూడ్ ఇలా ఉండాలి, ఎదిగే కొద్దీ మనం వీళ్ళని గమనించుకోవాలి పక్కవారిని అనేసి నాకు అదొక ఒక పాయింట్ అయితే రైజ్ అయింది బాగా. ఆవిడ వచ్చినప్పటి నుంచి రండి, నేను దూరంగా నిల్చున్నాను. నేను ఆవిడ హీరోయిన్ ఎలా తీసుకుంటారు అంటే ఈ స్ట్రగుల్ పడి వచ్చి టీమ్ లీడర్స్ మధ్యన ఎంత చూసి వచ్చున్నాను కాబట్టి ఒక్కో రకమైన యాటిట్యూడ్తో ఉంటారు. సరే మనం హీరోయిన్తో చేస్తున్నాం, మనం ఎందుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇదంతా ఎందుకు, మన సీన్ వచ్చినప్పుడు చేసుకొని వచ్చేద్దాం. నేను దూరం కూర్చుంటే ఏంటి అక్కడ అనింది. మేడం అంటే రండి రండి, ఎందుకు అక్కడ అనింది. లేదు జస్ట్ అక్కడికి, నా దగ్గర కూర్చోవద్దా అనింది. అయ్యి అలా ఏం లేదు మేడం అంటే, మరి ఎందుకు కూర్చోండి, పేరేంటి అనింది. నీరజ అంటే, నీరజ గారనే మాట్లాడింది. నీరజ గారు కూర్చోండి, ఏం చేసేవారు ఇంతకుముందు అంటే, షోలు చేశారు మేడం అంటే, ఓ సూపర్ సూపర్, మా పిల్లలు పెళ్ళయిందా, పిల్లలు ఫోటో చూపిస్తే చూస్తున్నారు, హస్బెండ్ ఏం చేస్తారని అడుగుతారు. కన్వర్సేషన్ ఆవిడే జరిపారనమాట. ఆవిడ క్వశ్చన్ అడుగుతుంటే అవును మేడం అవును మేడం నేను సమాధానం చెప్తుంటే, ఫ్రీగా ఉండండి, ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వండి, పర్లేదు ఏం కాదు, మీకన్నా నేను సినిమాల ముందు వచ్చున్నా అంతే, నేను ఒక హీరోయిన్, మీరు క్యారెక్టర్స్, మీరు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీరు లేరు, మనం అందరం లేకపోతే వీళ్ళందరూ లేకపోతే మనం అందరం లేదు, ఇదే పాయింట్ గుర్తుపెట్టుకో, భయపడద్దు ఇప్పుడు కూడా. నేను కరెక్టే కదా అనుకుని కూర్చొని, కానీ సెకండ్ డే కూడా నేను బార్డర్ సారి మాట్లాడలేదు, ఆవిడ పిలిస్తేనే మాట్లాడుతూ ఉండేది. కానీ పక్కగా కూర్చోరు. ఆ సినిమా అయిపోయేంత వరకు 7 days ఏమో కాల్ షీట్ ఇచ్చారు. ఆ 7 days ఆవిడ పక్కన కూర్చున్నాను. మామూలుగా హీరోయిన్స్ అలా ఉండరంట సెట్లో? ఉన్నారు. నేను ఫస్ట్ టైం నేను ఒక హీరోయిన్తో, అంటే మిగతా హీరోయిన్లతో కూడా ఈ రీసెంట్గా చాలా చేశాను నేను, హీరోలతోటి హీరోయిన్ తోటి. బట్ ఆవిడని చూసినంత తర్వాత మళ్ళీ నేను యాంకర్స్ని కూడా అంత దగ్గరగా ఎవరిని చూడలేదు, అంత ఫ్రీగా. నేను 1.5 year ప్రదీప్ గారికి యాంకర్ అమ్మగా చేస్తే, నేను ప్రదీప్ గారి రూమ్ దగ్గర దరిదాపులకు కూడా నేను ఎప్పుడు పోలేదు. స్టేజ్ మీద మాట్లాడతారు, స్టేజ్ దిగిన తర్వాత ఎవరి దారి వాళ్ళది. మళ్ళీ శ్రీముఖి గారు రూమ్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, శ్రీముఖి గారి దగ్గర తీసుకుంటారు, శ్రీముఖి గారు క్లోజ్గా అంటే శ్రీముఖి గారితో జూల్ ఒకటే కానీ ఒక షో నడిచింది, అది కూడా 1.5 year నడిచింది. అప్పుడు ఆవిడ ఇంకా ఫ్రీగా మూవ్ అయ్యారు అనమాట, మాట్లాడతారు. యాంకర్ ప్రదీప్ గారు అంటే ఆడవాళ్ళతో చాలా తక్కువ మాట్లాడతారు, ఆయన మరీ క్లోజ్గా ఉంటే తప్పితే. నేను అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే అయితే చూడగానే లేచి నిలబడేవాళ్ళు, నిలబడి అమ్మ బాగున్నారా, కూర్చోండి, తర్వాత మీ క్యారెక్టర్, ఇవాళ ఏం చేయబోతారు అంత స్టేజ్ వరకు. స్టేజ్ దిగేత ఆయన మళ్ళీ ఆయన బాగా మొహమాటం, మళ్ళీ దిగి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. మనకు మాట్లాడడానికి మొహమాటం వస్తుంది చూస్తే, మనకు మాట్లాడడానికి కూడా నాకు ఒక రకమైన, మనం అనవసరంగా గెలికి మాట్లాడడం ఎందుకు, మనం ఫ్రెండ్షిప్ పెంచుకోవడం ఎందుకని నేను ఆ రకమైన మనసత్వం కామ్గా ఉంటాను అనమాట. నాతో మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను, నాతో మాట్లాడలేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారంటే వాళ్ళు మనం ఇబ్బంది పెట్టద్దు, మన స్నేహం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, మన ఫ్రెండ్షిప్ని అవతల వాళ్ళ మీద రుద్దకూడదు అనుకుంటాను నేను. బట్ ఆయనకి రెస్పెక్ట్ అయితే ఉంది, రెస్పెక్ట్ ఉంది, మాట్లాడుతున్నారు, అంతవరకు చాలు, అభిమానం ఉంది అనుకున్నాను. సూపర్. అండ్ ముఖ్యంగా నెల్లూరు నీరజానంగానే చాలా మందికి ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే, జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? యాక్చువల్గా జబర్దస్త్లో ఇప్పుడున్న కామెడీ చూస్తుంటే మీరు చేసే కామెడీలో సగం కూడా ఎవరు చేయలేరు. నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను. మీ కామెడీలో అంత క్వాలిటీ ఉంటుంది, అంత ఫన్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు అలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఉండడానికి 100% అర్హత ఉంది. టీమ్ లీడర్గా కూడా ఎదిగారు. అలాంటి స్థాయి నుంచి అసలు పూర్తిగా బయటకు ఎందుకు వచ్చారు? ఏమండి, నాకు ఎక్కడ బాధేసిందంటే, జబర్దస్త్లో 12 episodes టీమ్ లీడర్ పిలిచారు, టీమ్ లీడర్గా అనౌన్స్ చేశారు. మా సుబ్బుగానికి నన్ను ఆమెకి నేమ్, ఒక బ్రాండ్ నేమ్ ఉందన్న,
ఆమె పేరే పెడతామన్నా నెల్లూరు నీరజ. సరే మా ఆయన పేరు నాకు మింగిల్ చేసి పెట్టమన్నా, వద్దన్నారు. సరే మా ఆయన నాకన్నా ముందు మా ఆయన చాలా రైటర్గాను మా టీం తీసుకురావడానికి చాలా బాగా కష్టపడ్డారు. ఆయన మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తి. ఆయన పేరు పెట్టమని అన్నా కూడా సరే నీ పేరే అని అన్నారు. సరే నా పేరే చేశారు, బాగానే ఉంది. అదంతా కూడా కాదు, ఒక 10 ఎపిసోడ్లు చేసిన తర్వాత ఒక మెంటల్ ప్రెజర్ ఇచ్చారండి. మెంటల్ ప్రెజర్ ఇచ్చారు. ఎట్లా అంటే ఇప్పుడున్న కొత్తదనం కావాలి, మీ రైటింగ్లో ఇది మనం హెల్దీ కామెడీ చేసేసరికి ఉంటుంది, బూత్ కామెడీ కొంచెం అన్న ఉంటుంది, అది లేకుండా జనాలు చూడరు. ఈ రోజుల్లో అంత అప్డేటెడ్ అయ్యారనమాట. కామెడీ అంటే బూత్ అన్న సెన్స్లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఏంటి కామెడీ అంటే బూత్. చందేల గారు పక్కన పెడితే ప్రసాద్ బెహరా వీళ్ళందరూ ఇచ్చేది. మా సుబ్బు గారు కూడా చాలా హెల్తీ రైటింగ్ రాస్తారు, కానీ ఆయన్ని కూడా మెల్ట్ చేసి బూత్ రాపిస్తారనమాట కొన్ని షోలు. అలా కూడా రాయించారు, జూలగటగా రాయించారు, అట్లనే జబర్దస్త్ కూడా రాయించారు అట్లాగే. కానీ ఇంకా మోర్గా కావాలి, ఇంకా మోర్గా కావాలి, ఇంకా మోర్గా కావాలి, మీరు ఇవ్వలేకపోతున్నారు అనేది కొన్ని మాటలు అన్నారన్నమాట డైరెక్టర్స్ అన్ని టీం కొంతమంది అన్నారు. మీరు ఇవ్వలేకపోతున్నారు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలంటే ఓహో మనం చేసేది ఏదో వీళ్ళకి సరిపోవట్లే. మనం మేము అప్పటికి ఒక షో దగ్గర జబర్దస్త్లో వచ్చేసరికి ఏంటంటే జబర్దస్త్లో లాక్ అయిన తర్వాత మిగతా షోలకి వెళ్ళటానికి ఉండదు, సీరియల్కి వెళ్ళటానికి ఉండదు, వెబ్ సిరీస్లకి వెళ్ళడానికి. ఎందుకంటే నెలలో ఒక 4 రోజులు 5 రోజులే కదా అంటారు. షూట్ 5 రోజులు 4 రోజులేనండి నెలకి. కానీ దానికి బడే స్ట్రగుల్ ఉంటుంది చూసారా. ఒకసారి రైటర్లు తీసుకెళ్ళాలి, ఒకసారి రిహార్సల్కి వెళ్ళాలి, దాని ఒకసారి అవన్నీ వినిపించడానికి ఎన్ని స్టోరీలు ఉంటాయి, అన్ని స్టోరీలు డిస్కషన్స్కి అంటారు. ఆ డిస్కషన్స్కి వెళ్ళిన తర్వాత ఇన్ని స్క్రిప్ట్లు అనేవన్నీ చూస్తారు. మనం 20-30 స్క్రిప్ట్లు మా సుబ్బుకి ఒక జబర్దస్త్కి ఈ హంగామాకి ఈ రాసి ఒకనొక టైంలో మైగ్రేన్ అటాక్ అయింది. ఓకే, మైగ్రేన్ అటాక్ అయ్యేసి తనకేంటంటే ఇంకా ఒక రైటర్కి ఇంకా రాయి సపోర్టర్ లేరు, తన ఆలోచించుకోవాలి, రాసుకోవాలి. కూర్చుంటే మా టీం కూర్చుంటాను, నేను కూర్చుంటాను, అది కాదు నాన్న ఇది అనుకుంటాం, అక్కడే లైవ్లో ఎడిటింగ్ అనుకుంటూ రాసుకుంటూ ఉంటాం. కానీ తనకేంటంటే వీళ్ళు పెట్టే మెంటల్ ప్రెషర్కి మైగ్రేన్ ఎక్కువైపోతుంది. ఈ 10 స్క్రిప్ట్లు తీసుకెళ్తే ఇది నచ్చలేదంటారు, అది నచ్చలేదంటారు. అక్కడ ఒక రైటర్ని ఇచ్చారు. ఆ రైటర్ ఏంటంటే మనకు అక్కడ నాకు ఒకనొక పాయింట్లో మేము చెప్పిన స్క్రిప్ట్లు వాళ్ళకి నచ్చేది లేదు. ఓకే, వాళ్ళకి నచ్చేది లేదు. వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్లో వాళ్ళు వేయించేవాళ్ళు. అది ఆ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు నాకు అర్థమయ్యేది, మా సుబ్బు గారికి అర్థమయ్యేది ఈ స్క్రిప్ట్ పండదని, ఈ స్క్రిప్ట్ పేలదని మనకు తెలుస్తుంది. మనం టు బి ఫ్రాంక్గా మాట్లాడలేము అక్కడ. ఈ స్క్రిప్ట్ పేలదు అనేసి అదే పేలుతుందని డైరెక్టర్ గారు అంటారు. ఎందుకు ఈ రాజకీయం జరుగుతుందో అర్థం కాల నాకు. ఇప్పుడు 10 ఎపిసోడ్ల తర్వాత మాకు అదొక పాయింట్ వెలిగింది. మనమే అంటే మన ఊరి మనమే బిగించుకున్న వాళ్ళం అయిపోతాము అన్న ఒకనొక సందర్భంలో అనిపించింది నాకు. మన ఊరి మనమే బిగించుకున్న వాళ్ళం అవుతామేమో. యాజ్ ఎ టీమ్ లీడర్గా పేరు తెచ్చుకొని ఇన్ని ఎపిసోడ్లు హంగామా, జబర్దస్త్, ఎక్స్ప్రెస్ రాజా, ప్రతిదీ జూలగటక అన్నిట్లో చాలా మంచి పేరుంది. వాళ్ళ స్కిట్ వస్తుందంటే కూర్చొని జనాలు చూస్తారు. అందులో 70% హెల్తీ ఉంటుంది, 30% మాత్రం పట్టుకోలేని బూత్ ఉంటుంది. అది టచ్ అవ్వనట్టు బూత్ ఉంటుంది. కానీ 100% బూత్కి తీసుకెళ్తున్నా అది స్కిట్లు పండట్లా. మా సుబ్బు గారు స్ట్రగుల్, వాళ్ళు ఇచ్చిన రైటరు వీళ్ళు ఏంటంటే పిలుస్తున్నారు, అది బాగాలేదు ఇది బాగాలేదని మొహం మీద అనేస్తున్నారు. ఏంట్రా వీళ్ళు ఇలా అంటున్నారు, ఏం చేస్తారు, నిజంగా బాగుండట్లేదా, అది మనకు నచ్చింది వాళ్ళకి నచ్చట్లా, వాళ్ళకి నచ్చింది మనకు నచ్చట్లా. మేమేంటంటే సార్ ఇన్ని చేసామండి, జబర్దస్త్ అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇన్ని షోలు ఒక ఎత్తు అయితే బాహుబలి సినిమా ఒక ఎత్తు, ఇన్ని షోలు ఒక ఎత్తు అన్నట్టు ఉంటుంది కదా. కానీ వాటి పేరు వాటిదే, ఇటు తీరి వీటిదే. కానీ జబర్దస్త్కి జనాలు బాగా అడిక్ట్ అయినారు, అలవాటు అయినారు. అది పెద్ద షోగా ఒక రన్ అవుతుంది. ఈ టైంలో దీన్ని వదిలేస్తే మనం చేతగానే వాళ్ళం అయిపోతామా అని మాకు ఒక క్వశ్చన్ మార్క్. ఇంకా ఏదో చేద్దాం, ఇంకా మా వల్ల వదిలేదు సార్, మీరు వేరే చూసుకోండి, మొహమాటం లేకుండా. ఒకటండి, పరిస్థితులు అనుకూలంగా ఉండి మన పని మనం ఫ్రీగా చేయనిస్తే అది ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అయినా మనం ఇమడగలం. పరిస్థితులు అనుకూలంగా లేకుండే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ప్లాట్ఫామ్ ఏదైనా సరే అది వదిలేసి రావడం చాలా మంచిదంటాను నేను. ఎందుకనంటే మానసికంగా అక్కడ చచ్చిపోయే బదులు బయటకు వచ్చి ఇంకో పని చేయంటాను నేను. నాకు అదే అనిపించింది. మనం రైటర్లమి, మనం యాక్టర్లమి ఎదిగినాము, ఒక పేరు తెచ్చుకున్నాము. ఆ ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకో ప్లాట్ఫామ్ ఉంది నిన్ను పిలవడానికి, ఇంకో ప్లాట్ఫామ్ ఉంది. అక్కడేంటో నువ్వేంటో నిరూపించుకుంటే చాలు. అక్కడుండి వాళ్ళ అవమానాలు తీసుకునే బదులు, అక్కడుండి వాళ్ళ తిరస్కారం తీసుకునే బదులు బయటకు వచ్చాయి.
అవును. అని ఇద్దరం మాట్లాడుకున్నాము. ఆ సార్కి చెప్పాము. వాళ్ళు వద్దు ఇంకో టీంలోకి వెళ్ళండి, ఇంకో టీంలోకి మింగిల్ చేస్తామని అన్నారు. అట్లా కూడా యాజ్ అ టీమ్ లీడర్గా ఎంటర్ అయిన తర్వాత ఇంకో టీంలోకి వెళ్ళి మింగిల్ అవ్వడం ఎందుకని మాకెందుకు అనిపించింది, వచ్చేసాను. అండ్ అంటే లాస్ట్లో మీరు ఒక మాట అన్నారు, వేరే టీంలోకి పంపిస్తామని చెప్పేసి. మీరు చాలా గట్టిగా సుబ్బు గారిని వద్దు అని చెప్పి వేరే టీంలో చేయడానికి వీలు లేదు, అంటే డైరెక్టర్లు నీరజ మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉండండి అని చెప్పంటే మీరు చాలా గట్టిగా అపోజ్ చేసి ఇంకా జబర్దస్త్ స్టేజ్ పైకి మనం ఎక్కొద్దు అని చాలా గట్టిగా అపోజ్ చేసి ఆయన తీసుకెళ్ళిపోయారు. నిజమేనా? నేను నిజమే చెప్పు. నేను పిలిచే మా వాడు అయిపోయింది, పిలిచారు సార్ ఇక ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే, సరే భయ్యా ఇది మనకు రేటింగ్ తగ్గుతోంది, చూడు ఇంకేమన్నా ఉంటే చూడండి అని అంటే, అవతల ఒక వ్యక్తి గురించి తెలిసి ఇన్ని షోలు చేస్తున్నాడని తెలిసి ఇన్ని చేస్తున్నారని తెలిసి నిన్ను ఒక వర్క్ ఇచ్చినప్పుడు నిన్ను ఇలా ఫ్రీగా వదిలేస్తే, ఇలా వదిలేస్తే నిన్ను ఫ్రీగా నువ్వేం చేయగలవు, నువ్వేం చేస్తావో నీకు ఒక ఐడియా ఉంటుంది, నీ మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పట్టుకోక్కర్లా, నీ మీద నమ్మకం ఉండాలి, నీ టాలెంట్ మీద నమ్మకం ఉండాలి, నువ్వు చేయగలవు ఎట్టి పరిస్థితులని. ఆ నమ్మకం అవతలోడికి లేనప్పుడు ఆడుండడం వేస్ట్ అంటాను నేను. అంటే నాకు జబర్దస్త్లో ఇంకా చాలా మంది చెప్పింది ఏంటంటే, నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి, చాలా మంది చెప్పింది ఏంటంటే, నీరజ తన భర్తకి అవమానం జరుగుతుంది ఏమో, తన భర్తని తక్కువగా చూస్తారు ఏమో, అంటే ఆ పరిస్థితి కూడా రాకూడదు అని చెప్పేసి తన భర్త కోసమే జబర్దస్త్ని వదిలేసింది అని చెప్పి చాలా మంది చెప్పారు. అంటే తన భర్త అది ఒక పాయింట్ అయితే, తను నాకు వచ్చి చెప్పింది ఏంటంటే, నాన్న మన రైటింగే బాగాలేదంట, మార్చుకోవాలంట, మన రైటర్ ఇచ్చినా చేయలేకపోతున్నాం అంట అని డైరెక్టర్ అన్నాడని మా ఇంటికి వచ్చి బాధపడ్డాడు. వదిలే అంతే, వదిలేయి, నీ మీద నమ్మకం ఉండి నువ్వు ఫ్రీగా చేస్తావు, నువ్వు చేయగలవు అని నమ్మితేనే ఆ షో చేద్దాం, మనం చేయలేము అని అవతలవాడు కనిపించిందంటే వదిలే. అండ్ జబర్దస్త్లో ఒక టీం లీడర్తో చాలా ఇబ్బంది పడ్డారట, ఎవరైనా చెప్పండి. అంటే కొంతమంది ఏంటంటే మేము వస్తున్నాం అన్నది వాళ్ళు స్వాగతించలేకపోయారు ఏమో కానీ, మా పేర్లు ఎంతలేని మాతో సరిగా కూడా మాట్లాడలేదన్నమాట. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు చెప్తే కొంచెం క్లారిటీ. పర్లేదు కానండి. ఒకనొక సందర్భంలో అయితే జబర్దస్త్ కన్నా ముందు ఎట్లా జబర్దస్త్ వచ్చింది, జబర్దస్త్ కన్నా ముందు అవకాశాలు రానప్పుడు మా ఆయన గెటప్ సీను అన్నకి మా ఇద్దరు ఫోటో పెట్టి, అన్న ఏదైనా మన టీంలో ఉంటే చూడమనో లేకపోతే జబర్దస్త్లో అవకాశం ఇవ్వమని అంటే, అన్న రిప్లై ఇవ్వలేదు కదంట, బ్లాక్ చేశారంట గెటప్ సీను అన్న. నాకు అది స్క్రీన్ షాట్ పంపించాడు మా సుబ్బు. అవునా నాన్న వదిలేసి నాన్న, వాళ్ళు పట్టించుకుంటే ఓకే, అప్పటికి మాకు హంగామా నడుస్తుంది, హంగామా అయిపోయింది అనుకుంటా, హంగామా అయిపోయింది. ఆ తర్వాత అవకాశం కోసం అనేసి సీను అన్న, నేను నీరజ సుబ్రహ్మణ్యం అన్న, ఆయన నీరజ సుబ్రహ్మణ్యం మాట్లాడతారు, నీరజ సుబ్రహ్మణ్యం అన్న ఎక్కడన్నా అవకాశం ఉంటే చూడండి అన్న, ఏదన్నా ఉంటే చెప్పండి అన్న అని అంటే ఆయన పట్టించుకోలేదు. అంటే ఇతను జస్ట్ ఎత్తుకోవడం, కాల్ చేయడం, ఎవరికి మెసేజ్ చేస్తాడు, ఆ మెసేజ్కి పలానా బాగున్నారా సుబ్బు అని రిప్లై ఇస్తేనే ఫర్దర్గా కాల్కి వెళ్తాడు, లేదంటే వెళ్ళడు. అట్లా కూడా ఇప్పటికీ ఎవరికి చేయలేదు. ఫస్ట్ టైం గెటప్ సీను అని అడగడం జరిగింది, అన్న బ్లాక్ చేయడం జరిగింది. మీరిద్దరు అప్పటికే బాగా ఫేమస్ కదా, అంటే జీ తెలుగులో క్లబ్ చేశారు, హంగామా చేశారు, జూలగటగా చేసాము, అప్పుడు బాగా ఫేమస్ అయినా. ఇంకొకటి ఏంటంటే నాన్న, జబర్దస్త్ కన్నా ముందు నానకరామగూడలో షూటింగ్ జరిగేది ఒకప్పుడు జబర్దస్త్. అప్పుడు మా ఆయన చంద్రాన్న టీంలో చేసేవాళ్ళు. అండ్ మమ్మల్ని బాగా అవాయిడ్ చేసి అవమానించిందంటే చంద్రాన్న. మా ఆయన అవమానించాడు, నేను అది తీసుకోలేకపోయాను. చంద్రాన్న ఒకసారి నాకు కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు. ఏంటంటే మా ఆయన క్యాటరింగ్ బిజినెస్ ఉంది. ఒక 5 ఎపిసోడ్లు మా ఆయన చంద్రాన్న టీంలో జరిగినాయి. అప్పుడు అదిరింది షో కూడా నడుస్తుంది అనమాట జీ తెలుగులో. నేను అప్పుడు ఆర్పీ టీంలో అదిరింది షోలో చేస్తున్నాను, మా ఆయన జబర్దస్త్లో చేస్తున్నారు, చంద్రాన్న దాంట్లో చేస్తున్నారు. చంద్రాన్న దాంట్లో చేసేటప్పుడు 5 ఎపిసోడ్లు నడిచాయి. 6వ ఎపిసోడ్కి కంటిన్యూటీ ఎపిసోడ్ అది సుబ్బు కావాలని అంటే, సుబ్బు క్యాటరింగ్ నడుస్తుంది, పెళ్లి వంట జరుగుతుంది నెల్లూరులో. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అది ఒక దాదాపు 2 లక్షల వ్యాపారం. అది మనకు మిగిలితే ఒక 50,000 దాకా మిగులుతొచ్చు, లేకపోతే ఒక 30,000 40,000 ఒక అమౌంట్ అయితే మిగులుద్ది. ఆ 2 రోజులకి మిగులుద్ది. అది పెద్ద వ్యాపారం. అది జరిగేటప్పుడు అన్న దాదాపు 500 మంది భోజనాల దాకా వస్తున్నారు, సో ఈ టైంలో ఈ ఒక్కరోజుకి ఎక్స్క్యూజ్ చేసి నా స్థానంలో ఎవరినన్నా పెట్టి కామెడీ షో అనేది ఆ స్థానంలో ఎవరినన్నా పెట్టి రన్ చేయొచ్చు. అంతే. నేను టీం లీడర్నండి,
కో యాక్టర్స్ ఎవరినైనా పెట్టి రన్ చేయొచ్చు, నేను ఉండాలి ఇంపార్టెంట్, చంద్రాన్న ఇంపార్టెంట్, అవును. సుబ్బు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. సుబ్బు అనేది చిన్న క్యారెక్టర్, అది సుబ్బు బదులు అతని మీద కౌంటర్ వేసి రాత్రి ఓడి పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోయిందనో ఏదో ఒక ఓడేసి దాన్ని తప్పించచ్చు. అవును. స్క్రిప్ట్ మన చేతిలో ఉంది. కానీ అన్న ఫోన్ చేసి నాతో మాట్లాడాడు, చంద్రన్న ఫోన్ చేసి సుబ్బు గురించి అడిగాడు, అమ్మా ఎందుకు రాలేదు అని అంటే, అన్న పరిస్థితులు ఏంటంటే ఆయన క్యాటరింగ్ వర్క్ అన్నా అంటే క్యాటరింగ్ బిజినెస్ ఉన్నప్పుడు, క్యాటరింగ్ ఉన్నప్పుడు మడి కామెడీ షోలు కూడా చేసుకోమన్నాడు అని అన్నాడు. బిజినెస్ ఉంది కదా అదే చేసుకోమనొచ్చు కదా, ఇది కూడా చేసుకోమన్నాడు అని. చాలా తప్పుగా మాట్లాడుతున్నారన్న మీరు. అంటే ఒక ఆర్టిస్ట్కి ఒకే దాని మీద హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక వ్యాపారం మీద నిలబడకపోతే ఇండస్ట్రీలో వచ్చే అవకాశాల వల్ల జరిగిపోద్దంటే ఎవరికి జరగదు. ఇప్పుడు సర్వానంద గారు హీరో, హోటల్ ఎందుకు పెట్టుకున్నారండి? ఎందుకు పెట్టుకున్నారా మనం అడగగలమా? ఇప్పుడు చార్మి గారు పెద్ద హీరోయిన్గా నడిచింది, ఆవిడ ప్రొడక్షన్ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నారు? నిహారిక గారు నాగబాబు గారి కూతురు, ఆవిడ ప్రొడక్షన్ ఎందుకు నడుపుతున్నారు? ఈరోజు ప్రొడ్యూసర్గా ఎందుకు అయ్యారు? ఒక వ్యాపారం అనేది ఎవరి వ్యాపారం వాళ్ళదండి. మనం బిజినెస్ అనేది మన ఇష్టం అండి, మన బతుకు తెరువు కోసము, లేకపోతే దాంట్లో ఇంకా ముందుకు మన మీద మన నమ్మకం. బిజినెస్ అనేది పెట్టేవాడు అంటే గట్స్ ఉండేవాడు బిజినెస్ పెట్టగలడు ఎప్పుడు కూడా. అంటే వాడి మీద ఓ 10 మంది నేను సాకగలను, 10 మంది ముందుకు 10 మందికి వర్క్ ఇవ్వగలను, నా పాయింట్ ద్వారా 10 మంది బతుకుతారు అనేది వాడికి నమ్మకం ఉంటే, ముందు బిజినెస్ మ్యాన్కి వాడి మీద వాడికి నమ్మకం ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అది ఎవరైనా తెలిసిన విషయం. ఆ విషయం కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్, చంద్ర గారికి ముందే చెప్పి ఆ రోజు షోకి వెళ్ళలేదా, చెప్పకుండా వెళ్ళిపోయారు? చెప్పారంట, నాకు కుదరదన్నా, నాకు అంటే కుదరకపోతే ఎట్లా అంటే ఒకవేళ వీలుంటే వస్తా, వీలు కాకపోతే చెప్పలేను అని అన్నారంట. కానీ ఆయన వస్తానని ఆ మాట అన్నాడు కదా, నాకు వీలుంటే వస్తానన్నాడు కదా, వీలు చూసుకునే రావాలి కదా. ఒక ఆర్టిస్ట్కి చెప్పేసినప్పుడు రాకపోతే ఎలా అని చెప్పేసి ఆయన కొంచెం ర్యాష్గా మాట్లాడాడు. ర్యాష్గా అప్పటికి నేను జబర్దస్త్లో టీం లీడర్గా రావాలి, మిగతా షోలు వస్తున్నాను. ఆయనకే వాళ్ళకేంటి, మేము జబర్దస్త్ చేస్తున్నాము, జబర్దస్త్ ప్లాట్ఫామ్ దాకా కూడా ఎందుకు వెళ్ళాను నేను చెప్తాను ఇప్పుడు తర్వాత. నేను జబర్దస్త్ చేస్తున్నాము, మేము పెద్దోళ్ళమి, వీళ్ళు మాకన్నా చిన్న షోలు చేస్తాను, వీళ్ళు చిన్నోళ్ళు అన్న ఫీలింగ్ లో వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు ఉన్నారండి. నేను షో దాకా వెళ్ళిపోతే ఒక షో అన్న కొంతమంది చెప్తే నా మొహం చూసి కూడా మాట్లాడిన వాళ్ళు లేరు జబర్దస్త్లో. నేను చెప్తున్నాను కదా, నా మొహం చూసి కూడా స్ట్రైట్ గా మాట్లాడిన వాళ్ళు లేరు. ఇలా చూసి అంటే మేము ఇదే ఎంటర్టైన్మెంట్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో మేము షోలు చేసుకునేవాళ్ళం. ఈటీవీ ప్లస్లో, వాళ్ళు ఈటీవీలో చేసేవాళ్ళు, ప్లస్సే తేడా. మేము ఈటీవీ ప్లస్లో చేసేవాళ్ళు. ఈటీవీ ప్లస్లో చేసేవాళ్ళని ఎవరిని ఈటీవీ దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు, ఆ షో దగ్గర రానిచ్చేవాళ్ళు. ఆ షో దగ్గర పోతే అంటే ఒక రకమైన ఎవరు పలకరించేవాళ్ళు కాదు, ఎవరు దగ్గర తీసుకునేవాళ్ళు, కొంతమంది మాత్రమే తీసుకునేవాళ్ళు. సరే తీసుకున్నా ఆఫర్ అయినా ఇస్తున్నారు కదా అని చంద్రన్న పిలిచారు. మాకు చంద్రన్న ఆ టైంలో మంచిగానే అనిపించింది. కానీ ఆయన ఒక్క సన్నివేశానికి రాలేదనేసి ఆయన తప్పుగా మాట్లాడడం అనేది బాగా నాకు నచ్చలేదనమాట. ఏంటి అది ఆ పని చేసుకునేటప్పుడు షూటింగ్లు ఎందుకు అని అన్నాడు. క్యాటరింగ్ చేసుకునేటప్పుడు షూటింగ్లు దేనికి అంటే అన్న ఆ బిజినెస్లు చేసుకునేవాళ్ళు షూటింగ్లు చేసుకోరా? మన బతుకు తెరుగు బాగాలేనప్పుడు దీని మీద ఇది 10 రోజులు వస్తుందో 5 రోజులు వస్తుందో, ఒక నెలలో షూటింగ్ వస్తుందో రాదు, అప్పుడు మా భుక్తి, మా భోజనం జరిగేది ఎట్లా? ఆ బిజినెస్ ఉండబట్టే బతుకుతున్నాం, నా బిడ్డలు ఇద్దరు బతుకుతున్నారు. ఆయనకి చెప్పలేక సరేలేన్నా మీ ఇష్టం అని చెప్పేసుకొని కామ్గా అయిపోయాను అనమాట. మా ఆయనకి నేను ఫోన్ చేసి చెప్పాను, సరేలే నాన్న వదిలేసాయి. ఆయన బాధ. నేను సున్నితమైన పాయింట్లో ఆయన చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఆయన సున్నితమైన పాయింట్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను. వదిలేసానన్నా, దాని గురించి బాధపడకు. ఆయన బాధపడ్డారు, తిట్టారు, అది ఇది అంతా చెప్పారు, నాకు వదిలేయమని చెప్పాను. ఆ తర్వాత చంద్ర అన్న ఒకసారి ఎదురుపడ్డా కూడా సరిగా మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు? ఆయన కూడా మాట్లాడలేదు, ఆయన కూడా నేను లైట్ కామ్గా. దీని తరువాత నెల్లూరు నీరజ జబర్దస్త్ లో టీం లీడర్ గా వస్తుంది అని తెలిసి ఒక టీం లీడర్ వద్దు అని వాదించారట, ఆపాలని చూసారట. అది పేరెందుకు లేండి, అక్కడ అప్పటికే ఒక స్థాయికి వచ్చున్నారు వాళ్ళు అప్పటికి. కానీ రాఘవ అన్న బాగా సపోర్ట్ చేశారండి. రాఘవ అన్న, మీరు పేర్లన్నీ హైడ్ చేసేస్తున్నారు. పర్లేదు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్తున్నాను కదా. ఇప్పుడు గెటప్ సీను అన్న బ్లాక్ చేశాడు, దానికి ముందే ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు చంద్రాన్న తిట్టారు, ఇంకా హైడ్ చేయడం ఏముంది? కొంతమంది వద్దని, ఈ తిట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాడ హైడ్ చేసిన వద్దని చెప్పిన వాళ్ళ, ఆ డైరెక్టర్ చెప్పేవాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళేనండి. ఈటీవీ అని అంటే ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ వాళ్ళ గురించి తెలియదా? ఇదే జబర్దస్త్లో చేసిన వాళ్ళు ఈరోజు నేను చేసిన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్నారు. ఈ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో నాకు ఫుడ్ పెట్టింది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్.
జబర్దస్త్ కూడా కాదు, నాకు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అక్కడే తయారు చేసిన ఒక బొమ్మలాగా బయటకు కూడా నేను అక్కడే ఎక్స్ప్రెస్ రాజా చేసా, అక్కడే హంగామాలు చేసా, అక్కడే వావ్ షోలకి గెస్ట్లుగా వెళ్ళా, అక్కడే సూపర్ మస్తీలు చేసాం. అంటే ఈటీవీ 20 అని నడిచేది అనమాట. ఆ 20 ప్రోగ్రామ్స్ సూపర్ మస్తీలు అని పెట్టేవాళ్ళు. ఒక డిస్టిక్ వైజ్ ఒక ప్రోగ్రామ్ నడిచే, ఒక ఈవెంట్లు నడిచేవి. ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ వచ్చేవాళ్ళు, అక్కడే లైవ్ ఈవెంట్లు జరిగాయి. ఆ ఈవెంట్లో చేసే వాళ్ళ ప్రతి ప్రోగ్రాంలో మమ్మల్ని పిలిచారండి. వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మమ్మల్ని పిలిచి ప్రోగ్రాంలు ఇచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళే. ఒక ఫుడ్ పెట్టింది వాళ్ళు 5 సంవత్సరాలు. వాళ్ళ దయ వల్ల ఈరోజు ఇండస్ట్రీ దాకా వచ్చాను నేను. నాకు జీ తెలుగు కామెడీ తర్వాత, కామెడీ క్లబ్ తర్వాత ఒక ఆఫర్ ఇచ్చి నిలబెట్టింది మాత్రం జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్. ఆ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఉంటున్నామని చెప్పేసి నేను అప్పుడు ప్రవీణ మ్యామ్తో కూడా అన్నాను, నేను ఇక్కడ ఉంటున్నామని అక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదమ్మా, అక్కడికి పోయినా రిసీవ్ సరిగా చేసుకోవట్లేదు, అప్పుడప్పుడు పోయినా రిసీవ్ చేసుకోవట్లేదని. వన్స్ అక్కడ ఆర్టిస్టులు అందరినీ ఇప్పుడు ఈరోజు ఈవిడ ఫ్యామిలీ స్టార్స్ యాంకర్స్గా చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మొత్తం అందరిని తీసుకొచ్చి చేస్తున్నారు. ఇక్కడ జబర్దస్త్కి వచ్చిన తర్వాత రాఘవ గారు ఏం సపోర్ట్ చేశారు ఇందాక చెప్తున్నారు. రాఘవ అన్న ఏమన్నారు, ఎన్నోసార్లు నాకు చెప్పిన పెద్ద కాంప్లిమెంట్ ఏంటి, అరే మీ స్కిట్లు చూసి చాలా స్కిట్లు నేను చేశానురా, మీ స్కిట్లు హంగామాలు వస్తాయి, వాటికి మార్పులు చేర్పులు చేసి నేను కొన్ని స్కిట్లు మాయాజాలం చేశాను ఇక్కడ అంటే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లైన్ అంటే సంవత్సరాల తరబడి కామెడీ షో చేసేటప్పుడు ఒక్కొక్కసారి లైన్స్ దొరకవండి. ఒక టీం లీడర్గా చెప్తున్నాను నేను, లైన్స్ దొరకవు. ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతుందంటే అది వేద్దామా, అది ఆల్రెడీ చేసేమేమో, ఇంకెవడన్నా చేసి మనం ఒక లైన్ తీసుకెళ్ళి చేసేటప్పుడు ఆల్రెడీ ఇది చేసేసారా భయ్యా అంటారు. వారిని ఇది చేశారా, దాన్ని ఇంకొంచెం లోతుగా ఎక్కడికైనా తీసుకెళ్దామా, ఆ పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి తీసుకెళ్దాం, అక్కడి నుంచి ఇక్కడ. ఈ స్ట్రగుల్ పీరియడ్లో వాళ్ళది మేము చేసిన వాళ్ళు మాది చేసిన తప్పే ఉందని చెప్పి, కాకపోతే మార్పులు చేర్పు, కథను కొంచెం మారుస్తాం. సినిమా లవ్ స్టోరీ, లవ్వే ప్రధానం, లవ్ స్టోరీ ఒకటే, కానీ అందులో హీరోయిన్ లవ్ చేస్తుంది, హీరో లవ్ చేయడం, ఇట్లా కథలు మార్చుకుంటూ ఉంటారు. అట్లే వాళ్ళు కామెడీ ఒకటే, కానీ జోనర్స్ మాడిపోతూ ఉంటాయి. రాఘవ గారు మంచిగా మాట్లాడారు. తర్వాత రాను రాంప్రసాద్ అన్న బాగా మాట్లాడారు. ఇంకెవరు సుధీర్ గారు కానీ గెటప్ సీను అన్న కానీ వీళ్ళెవరు మాట్లాడలేదు. రాఘవ అన్న బాగా మాట్లాడారు. రాఘవ అన్న బాగా మాట్లాడారు, మిగతా వాళ్ళు అంత తక్కువ. అండ్ మీ చాలా స్కిట్స్ లో నరేష్ చాలా ఎక్కువ చేశాడు. రీసెంట్ గా వాళ్ళు ఇచ్చారు, నరేష్ వాళ్ళే ఇచ్చారు. రీసెంట్ గా భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూకి వచ్చి, అంటే ఆయన సరదాగానే చెప్పారు, బట్ దాంట్లో కొంత నిజం ఉందని ఆయనే చెప్పారు. నరేష్ చాలా కమర్షియల్, అతను డబ్బు అంటే డబ్బే, రూపాయి అంటే రూపాయి, 100 అంటే 100, చాలా గట్టిగా ఉంటాడు అని చెప్పారు. నరేష్ తో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? నరేష్ నాతో అక్క అని బాగా మాట్లాడతారండి. అక్క అని కానీ ఒకసారి నలుగురు ఎవరు లేనప్పుడు అక్క అని బాగున్నారా అంటారు, నలుగురు ఉన్నప్పుడు మేడం అని పిలుస్తారు. అంత వద్దులే నరేష్ కూర్చోంటాను, బాగానే మాట్లాడుకుంటాను. కానీ మా టీంకి వచ్చేసరికి వాళ్ళే ఇచ్చారు కాబట్టి పేమెంట్ వాళ్ళే ఇచ్చుకున్నారు. నాకు పేమెంట్ దగ్గర ఎక్కడ ఆ అబ్బాయి నాకు పేమెంట్ గురించి తెలిస్తే కదా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు చేస్తున్నారని, ఛానల్ నుంచి వాళ్ళే ఇచ్చారు. నేనేమంటాను, మా సుబ్బు గారు నేను మా జోనర్ వదలండి సార్, నేను కొన్ని పెట్టానండి అక్కడ, మా జోనర్ వదలండి, మా సీను అన్న, నేను, మా సుబ్బు గారు, మేము ముగ్గురు కలిసి ఇంకొక ఇద్దరిని కలుపుకొని ఒక టీం లాగా చేస్తాము, మాది ఇదే కదా అన్నాడు. మా సీను అన్న అవాయిడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ని ఇచ్చారు, సరే రన్ అవుతున్నాం. ఆ నరేష్ అదే కాంబినేషన్, మా సుబ్బు గారిని కూడా అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన చిన్న క్యారెక్టర్లకి అట్లా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థమయ్యేది అనమాట. నాకెక్కడో వీళ్ళు కావాలని నన్ను తొక్కేస్తున్నారు మా టీంని రానికుండా అనేది ఎక్కడో నాకు కొంచెం తేడా కనిపించింది. నేను ఆలోచించే విధానంలో ఒకవేళ పొరపాటు ఉందేమో మరి, నాకు అట్లా అనిపించింది. ఓహో, నా టీంని నేను అప్పటిదాకా మేము నడిచిన టీం నాదని కాదు, వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నాను. మా సుబ్బు గారు, మా సీన్ అన్న వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నానండి. నాతో వచ్చిన వాళ్ళతో నన్ను కానివ్వకుండా మా వాళ్ళందరిని అవాయిడ్ చేసి నన్ను ఒక్కదాన్నే తీసుకొచ్చారు. నేను ఒకదాన్నే కాదు, వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను లేను అసలు. వాళ్ళిద్దరు సీను అన్న, సుబ్బు, వీళ్ళిద్దరు ఉండడం వల్లే మా టీం అంటే ఒక గెటప్ సీను అన్న అండ్ సుధీరు, రామ్ ప్రసాద్ అన్న, వీళ్ళు ఎలా ఒక టీమ్గా ముగ్గురు ఉంటే ఎలా పర్ఫామ్ చేస్తారో మేము ముగ్గురు ఉంటే అలా పర్ఫామ్ చేస్తాం. ఒక ఫ్లో ఉంటుంది, నాకు అది తెలుసు. మా ఆయనకి ఆ విషయం తెలుసు, సీను అన్న కూడా తెలుసు. కానీ నా టీంలో నుంచి ఒక్కొక్కరిని అవాయిడ్ చేస్తూ ఉండేసరికి ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నారు, కావాలని అవాయిడ్ చేస్తున్నారని నాకు ఎక్కడో బాధ అనిపించింది. కావాలని అవాయిడ్ చేస్తూ మేము చేయగలిగిన దాన్ని వాళ్ళ అవతల వాళ్ళకి నేర్పించాలి, నెల్లూరు యాస నేర్పించాలి. వాళ్ళకి మనం ఇచ్చిన స్కిట్ నచ్చుకుంది, బాగాలేదని వేస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు. నాకెక్కడో రాజకీయం జరుగుతున్న భావన కలిగింది. సో అక్కడతో అంతా క్లోజ్. ఎంత ఇచ్చారు జబర్దస్త్లో మీకు పేమెంట్? ఫర్ ఎపిసోడ్
50,000 40,000 అండి మొత్తం మీ టీం మొత్తానికి కలిపి. మొత్తానికి కలిపి. రైటర్ కూడా మేము వేయించుకోవాలి. రైటర్ అమౌంట్ మందే ఉంటుంది. తర్వాత రైటర్కి 10,000 తీసుకుంటారండి ఒక రైటర్. ఓకే, వాళ్ళు ఇస్తారా రైటర్? లేదు, మనం వేయించుకోవాలి. రైటర్కి మనం ఇచ్చిన తర్వాత సుబ్బు గారికి నాకు ఇంకా కో యాక్టర్ నడుస్తారు. వాళ్ళకి నరేష్ కాకుండా మిగతా కో యాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా మనం వేయించుకోవాలి. 3-4 ఉంటారు. ఎంత మిగిలేదు? ఎంత చాలా తక్కువ మిగిలేదండి, 5,000 6,000 అట్లా మిగిలేదు అన్ని పోంగా. అందుకనే వద్దనుకునేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా కూడా అది సపోర్ట్ అవ్వట్లేదు. పైగా వాళ్ళకేదో మనం నచ్చట్లేదు. పైగా అంటే రాను ఎందుకో వాళ్ళ రిసీవ్మెంట్ మారిపోతూ వస్తుంది. ఫస్ట్ బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు. తర్వాత మాతో మాట్లాడడం తగ్గిపోయింది, ఏదో బాగాలేదనడం ఎక్కువైపోయింది. ఎందుకో మనం వీళ్ళకి నచ్చట్లేదు అనేసి మేమే బయటకు వచ్చేసి మేమే చేయలేకపోతున్నాం సార్ అని చెప్పేసి తర్వాత పిలిచారు నన్ను. మళ్ళీ మిమ్మల్ని పిలిచారు? తెలుసు నాకు ఆ విషయం. పిలిచారు, ఏం మా ప్రాబ్లం ఏంటి అని అడిగారు. బట్ నేను ఈ రోజు ఇంటర్వ్యూలు కాబట్టి చెప్తున్నాను. మీ వరకు పిలిచారు కదా? పిలిచారు. నా వరకు పిలిచినప్పుడు నేను మా సుబ్బు గారికి కూడా ఇస్తే వస్తాను. నా వరకు పిలిచారు, తెలుసు అది. రాకేష్ చిన్నపిల్లల్ని వెతుకొని చేస్తుంటారు కదా, అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మేడం ఇట్లా కమిటీ కుర్రాళ్ళు సినిమా నడుస్తుంది, అమలాపురంలో ఉన్న షూటింగ్ నడుస్తుంది, రాకేష్ అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి నీరజ గారు మీరు మన టీంలో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారంట, మీరు టీమ్ వదిలేశారు కదా, మీతో కలిపి చేసుకోమన్నారు, మన ఇద్దరం కలిపి చేద్దాం, లేకపోతే మీరు నా టీంలోకి వచ్చినా పర్లేదంటే, అన్న మా సుబ్బు గారు కూడా ఉన్నారు, ఆయన మంచి యాక్టర్, నాకన్నా మంచి యాక్టర్, ఆయన కూడా ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా వస్తాను, లేదంటే మీతో పాటు ఇంకో చిన్న అవకాశం ఇప్పుడే ఫర్దర్గా ఒక స్కిట్లో అయినా పెట్టగలిగితే దానికి వాళ్ళు ఓకే చెప్పాల. సర్లే నేను మా ఆయనకి ఫోన్ చేయడంటే నాకు ఎక్కడో ఒక మంచి ఆర్టిస్ట్ని మనమే అంటే ఇంట్లో ఉన్న మంచి యాక్టర్, ఆయన చాలా మంచి యాక్టర్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఉంటే నేను ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకి నెక్స్ట్ డే వాళ్ళు సుబ్బుతో చెప్పరండి. నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు. అంటే కొన్ని వాళ్ళకి ఈయన నచ్చడు అనేది నాకు అర్థమయ్యే తర్వాత ఈయన ఎందుకు నచ్చడా పాపం, అంత మంచి ఆర్టిస్ట్, ఆయన ఎవరితో కూడా సరిగా మాట్లాడు, వాళ్ళతో మింగిలైపోయి ఆ పిచ్చి వ్యవహారాలు కూడా లేవు, ఏం లేవు, తన పని ఏదో తను చేసుకొని వచ్చేస్తాడు. కానీ ఎందుకో వాళ్ళు దూరం పెడుతూ ఉంటే నేను సర్లే ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ మనకు కుదలేరు ఆయన అనుకున్నాను. నేను వదిలేసాను. మళ్ళీ వాళ్ళు అజయ్ జబర్దస్త్ టీము మల్లెమాల వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా సార్లు నన్ను గెస్ట్గా పిలిచారు. గెస్ట్గా వెళ్ళి చేసుకొని వస్తున్నాం, వెళ్ళి వచ్చేస్తున్నాం అని గమనించాను. అండ్ సినిమాల విషయానికి వస్తే ఒక స్టార్ హీరోని రేని పిలిచి మళ్ళీ సారీ చెప్పారట. స్టార్ హీరోనే సిద్ధు సార్ అండి. అందులో ఉందా ఓడు, నేను రేన్ పిలవడం కాదు, అందులో ఇంకెప్పుడు చేసుకుంటావురా ఆ డైలాగ్ ఉంది కదా, నాకు అది చెప్పడానికి నాకు టెన్షన్ వస్తుంది. ఆయన హీరో గారండి, ఆ ఓడు ఎలారంటే కథలో ఉంది కదమ్మా అన్నాడు. హీరోనే అన్నారు, డైలాగ్ చెప్పండి. ఒరే ఇంకెప్పుడు చేసుకుంటారా పెళ్ళి అంటాను కదా, అదే అన్నప్పుడు ఆ డైలాగ్ సార్ రావద్దు సార్, రే ఎందుకు రాశారు, ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి అంటాను అంటే అప్పుడు బాగా వస్తుందా, ఫ్యామిలీలో చిన్నమ్మ పిన్నిలు ఇలాగే కదా మాట్లాడతారని సిద్ధు సార్ అంటున్నారు. ముందు సిద్ధు సార్ డీజేటీలో ఆ డైలాగ్ చెప్పేటప్పుడు సార్ ముందు చెప్పిస్తారండి, ఒకసారి అనుకుందామని అంటారు ఆయన. ఆ సీన్ ఒకసారి ఆయన రిహార్సల్ చేసినప్పుడు అది చెప్పేటప్పుడు నేను డైరెక్టర్ సార్ చూసి మల్లికార్జున సార్ ఆ సార్ చూసి సార్ రయ్యన్ రాశారు సార్, నాకు భయం వేస్తుంది అంటే పర్లే అంటున్నారు. సిద్ధు సార్ ఇంకెప్పుడు చేసుకుంటారా పెళ్ళారా అని ఇట్లా చేయబెట్టి అనేసి సారీ సార్ అన్నట్టు పర్లేదమ్మా అది కథలో ఉంది కదా అంటున్నారు. నాకు సినిమాల అవకాశాలు వస్తున్నాయి, వీళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలియదు, ఎట్లా నడుచుకుంటే ఏ గొడవలు వస్తాయో అని ఒక టెన్షను. పెద్ద వాళ్ళతో వచ్చింది, ఎత్తుకోవడం పెద్ద హీరోతో వచ్చింది, ఆయన మంచి హీరో, అప్పటికి ఆయన రేటింగ్ రేంజ్ లో వెళ్తుంది సినిమా వెళ్ళేటప్పుడు. డిజెట్ వెళ్ళిన తర్వాత ఆయన మంచి చాలా పెద్ద హీరో అయ్యారు. అప్పటికి చెప్పారన్నమాట ఆయన బర్త్డే స్ట్రగుల్ ఇదంతా వినున్నా నేను. ముందు రోజు ఆయన ఇంటర్వ్యూలు కొన్ని చూశాను, అదంతా చూసి చాలా గొప్ప మంచి యాక్టర్తో చేయబోతున్నాం మనం అని ఆ గుడ్ ఫీల్తో వెళ్ళాను. ఆ గుడ్ ఫీల్ ఇది ఒకటి రాసి పెట్టారు, ఈ అమ్మాయి వీళ్ళు ఇప్పుడే రాశారా ఈ రేనే అనుకునే. చిన్నమ్మ నేను ఏంటి చిన్నమ్మ పతంగల రాజా ఏం చేస్తున్నాడు అని అంటే బానే ఉన్నాడు,
రే నీకు ఒక సంబంధం ఉంది. అది 2 సార్లు 3 సార్లు వస్తాయి ఆ రేలు, ఇన్ని రేలు ఎందుకు సార్ ఏడా అని నేనంటే ఆయన పర్లేదు. ఆ సిద్ధు సార్ రాసిన స్క్రిప్ట్లు అంతా. అంటే సెట్స్ లో ఒక మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు సిద్ధు సార్తోనా? ఆ రిహార్సల్ టైంలోనేనండి. రిహార్సల్ జరిగేటప్పుడే అంటే నేను రేన్ సారీ సార్ అని అంటే పర్లేదమ్మా అంటే ఆయన తీసుకునే విధానం నాకు మర్చిపోలేని విధానం ఏంటంటే ఆయన సరౌండింగ్స్ని చాలా హెల్తీగా మారుస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రతి దాని మీద అంటే ఎవడ ఫేస్లో స్మైల్ లేదనుకో వెంటనే స్మైల్ వచ్చేటట్టు చేసేస్తాడు ఆయన. ఆయన ఒక స్మైల్ బాంబ్లా చేసేస్తాడు అనమాట. ఏంట్రా సంగతే అని ఈయన డైలాగ్ వేయంగానే అవతల నవ్వేస్తాడు. ఏం లేదు సార్ అంటే ఆయన హెల్దీగా చేసుకుంటాడు షూట్. ఆయన ఉన్న అట్మాస్ఫియర్ని చాలా హెల్దీగా మార్చి కాసేపు నవ్వించేసి వీళ్ళ మీద కౌంటర్లు వేసేసి నవ్వించేసి ఆ తర్వాత అది కూడా హెల్దీగా ఉంటాయి ఆ కౌంటర్లు కూడా. మనసును వచ్చే విధంగా ఎక్కడా మాట్లాడరు. అంటే భగవంతుడి దయవల్ల నేను ట్రావెల్ చేసిన ప్రజెంట్ ఈ సినిమాలన్నీ కూడా చాలా మంచి అనుభవాలు వస్తున్నాయి నాకు. అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి. విశ్వక్సేన గారు కాదు, ఆయన కూడా బాగా చాలా బాగా మాట్లాడతారు. ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా అందరితో మాట్లాడతారు. ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ జనరేషన్ హీరోలంతా అంటే కో యాక్టర్స్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నారండి. ఒకప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు. ఒకప్పుడు మిగతా కో యాక్టర్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళతో బిడియం ఉండేది, మాట్లాడడానికి ఇబ్బంది పడేవాళ్ళేమో. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోలంతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో చాలా బాగా మాట్లాడతారు, ఎంకరేజ్ చేస్తారు. మనం ఏదైనా తప్పు చెప్పినా తప్పు చేసినా అలా కదమ్మా ఇంకొకసారి తీసుకుందామా ఇలా మాట్లాడతారు తప్పితే ఎక్కడ ఈమె వల్ల ఇబ్బంది జరుగుతుందనో లేకపోతే ఈమె సీన్ పాడైపోతుంది ఇలాంటి ఇంటెన్షన్తో ఎవరు లేరు. సూపర్. అది నాకు అది మంచిగా అనిపించింది. నాకు నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీరు సమాధానం చెప్పారు. నేను ఎక్స్టెండెడ్ గా మళ్ళీ అడుగుతున్నాను. కమిటీ కుర్రాళ్ళ సినిమా చాలా పెద్ద హిట్. అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అటు తిరిగి చూసింది, ఎవరి 11 మంది ఎవరి ఆర్టిస్టులు అని చెప్పేసి. మీది వచ్చేసి చాలా మంచి రోల్, ఎమోషనల్ రోల్. ఆ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి గారు అందరిని పిలిచారు. అందరూ వెళ్ళి చిరంజీవి గారిని కలిసి ఆయనతో ఫోటో దిగి ఒక మంచి మెమరీ. యాక్చువల్గా ఆ రోజు మీరు కూడా వెళ్ళాలి. నాకెవరు నన్ను పిలవలేదండి, నన్ను ఎవరు పిలవలేదు. యాక్చువల్లీ మా ప్రసాద్ బెహ్రా ఏమన్నాడు, చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నారని నాకు ఎవరో చెప్పలేదు. ఇట్లా నన్ను పిలుచుంటే నేను చిరంజీవి సార్ దగ్గరికి ఎవరు పోకుండా ఉంటారండి. మా ముందు వెలిగిన ఒక పెద్ద హీరో అతను, తన ఇండస్ట్రీని ఓ రేంజ్లో నిలబెట్టిన వ్యక్తి. ఆయన అంటే నాకు చాలా అభిమానం, మా గురువు గారు. ఆయన దగ్గరికి పోకుండా ఎవరు ఉంటారు. బట్ నాకు ఇదేమంటే ఈవెంట్ ఉంటుంది కదా, సాంగ్ లాంచ్ ఈవెంట్లు, ఆ ఈవెంట్లు పిలిస్తే నాకు భయం అని చెప్పాను మా ప్రసాద్ బెహ్రాతో. అరే ఈవెంట్లకు రావాలంటే నాకు ఏదో సిగ్గుగా ఉంటాను రా, నేను అక్కడ రావచ్చు కదనే, ఇన్నిసార్లు ఎప్పుడు ఇంట్లో ఎందుకుంటావు, ఇట్లా ఈవెంట్లో కనపడాలంటే బాబోయ్ పెద్ద పెద్దోళ్ళు వస్తారు, ఆ ఈవెంట్లో నాకు ఏదో టెన్షన్ ఉంటుందిరా, ఏం మాట్లాడాలి అర్థం కాదు, నువ్వేం మాట్లాడబోదు వచ్చి కూర్చోడాలని. బట్ నేను పోలేదు. ఒకసారి మాత్రం ఈ సినిమా అయిపోయిన తర్వాత నాగబాబు గారు ఈ అవార్డ్స్ లాగా ఇచ్చారన్నమాట. సినిమా కమిటీ కుర్రాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను. కానీ వీళ్ళందరూ హీరోలందరూ పోయి లాంచ్ ఈవెంట్స్ జరిగేటప్పుడు నేను పోలేదు. మన అవార్డ్స్ మన ప్రసాద్ ల్యాబ్ లో అప్పుడు వెళ్ళాను. మళ్ళీ అప్పుడు వెళ్ళారు. కలవాలని ఉందా చిరంజీవి గారిని? అయ్యి ఎందుకుండదండి, క్షణమైనా ఉంటుంది. ఒక్కసారి మన నెల్లూరు యాసలో చిరంజీవి గారిని కలవాలని ఉందని ఒక్కసారి చెప్తారా? అయ్యా తప్పకుండా సార్, మిమ్మల్ని ఓపాలి ఒక్కసారి వచ్చి ఒక్క ఫోటో తీసుకుంటారు సార్. ఉంటుందండి. అంటే మీకు ఒక విషయం చెప్పాలి. చిరంజీవి సార్ది డాడీ అనే ఒక సినిమా వచ్చింది. అప్పటికి నేను చాలా చిన్నపిల్లని. మా నాన్నమ్మ గారిని తీసుకొని, మా నాన్నగారు చనిపోయి ఉన్నారు. డాడీ అనే ఒక సినిమా వచ్చింది. మేము తాళ్లపూడి నుంచి ముత్తుకూరులో సినిమా థియేటర్స్ ఆడేవి, వాణి హాలు ఇలా థియేటర్స్ ఉండేవి. ఆ థియేటర్కి ఈ సినిమా చూడడానికి తాళ్లపూడి నుంచి ముత్తుకూరు వరకు నడిచెళ్ళామండి మేము. నడిచెళ్ళి అంటే ఇంటి దగ్గర ఈ డబ్బులు ఖర్చు పెట్టేస్తే థియేటర్కి ఉండవని చెప్పి మా నాన్నమ్మ గారు తీసుకెళ్లారు. మా నాన్నమ్మ తీసుకెళ్తే బిలో మధ్య తరగతి. అప్పటికి చిరంజీవి సార్ అంటే రేంజ్ అభిమానం మామూలుగా కాదు. ఇప్పుడు ఇంకా నడుచుకొని వెళ్ళి మా నాన్నమ్మతో చిన్న పిల్లలం స్కూల్కి ఎగ్గొట్టి నడుచుకొని వెళ్ళి థియేటర్కి వెళ్ళి వాణి థియేటర్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ బెంచ్లు ఉంటాయన్నమాట.
నేను వెళ్ళి కింద నేల టికెట్లు తీసుకొని కింద కూర్చొని చూసామని డాడీ సినిమా. మీకు ఇంత అభిమానం ఉంది కాబట్టి సార్ గారిని ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా పిలుస్తారు. తప్పకుండా నేల టికెట్లు కూర్చొని మా నాన్న చచ్చిపోయిన సిచ్యువేషన్ కదా, ఆ డాడీ సినిమా చూసిన తర్వాత నేను ఏడుపు, మా నాన్న గుర్తుకొచ్చి ఏడ్చి ఏడ్చి మా నాన్న ఒళ్ళు పడుకొని మళ్ళీ ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే చిరంజీవి సార్ని, చిరంజీవి నాకు ఉన్న ఆశ ఏంటంటే సౌందర్య గారిని కలవాలనుకున్నా నేను రాక్తరికి. భగవంతుడి దగ్గర అది అవ్వలేదు. నేను రాక్తరికి మేడం కాలం చేశారు. నాకు అదొక అసంతృప్తి అలా ఉండిపోయింది. ఇండస్ట్రీకి వచ్చాను, సౌందర్య గారితో ఒక ఫోటో ఫస్ట్లో అనుకునేదాన్ని ఇండస్ట్రీకి రాకముందు అసలు సౌందర్య గారిని చూస్తానా, సౌందర్య గారు అంటే చాలా ఇష్టం, సౌందర్య గారిని చూస్తానా, సౌందర్య గారిని కలుస్తానా, నేను ఈవెంట్లు చేసుకునే అప్పుడు అనుకున్నాను. ఇండస్ట్రీ దాకా వచ్చిన తర్వాత అప్పటికే ఆవిడ చనిపోయారు. అరే నేను ఆ తర్వాత ఒక హీరోయిన్ కూడా ఇష్టపడలేదు అనమాట. అంటే నాకు ఒక రకమైన భయం వేసింది. ఓయ్ మనం ఒకవేళ అభిమానించే వాళ్ళు చచ్చిపోతే అది ఇంత బాధ ఉంటుందా అనేసి తర్వాత నేను ఎవరిని అభిమానించలేదండి. హీరోల్ని ఎవరిని అభిమానించినా కానీ వాళ్ళని కలుద్దాం, చిరంజీవి సార్ని కలుద్దాం, ఒక ఫోటో దిగుదాం. నాకు రామ్ చరణ్ గారన్నా, అల్లు అర్జున్ గారన్నా, నా ఫేవరెట్ హీరో ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే రామ్ చరణ్ గారు, మహేష్ గారు అంటే పిచ్చి. మహేష్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు బాగా ఇష్టం అన్నమాట. ఇంక చిరంజీవి గారు అంటే మా గురువు గారు అంటాను నేను. సార్ అంటే చాలా. అంటే ఇప్పుడు చేతిలో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ప్రజెంట్ వచ్చేసి నవీన్ పోలిసిటీ గారితో ఒక సినిమా చేశానండి. రీసెంట్ గా చేశాను. మిత్రమండలి అయిపోయిన తర్వాత కమిటీ కుర్రాళ్ళు, మిత్రమండలి, లైలా, కా మూవీ వరుసగా ఒక 2024లోని ఒకే సంవత్సరంలో 6 సినిమాలు చేశానండి. 6 సినిమాలు చేశాను. 1-2 రోజులు అయితే 6 సినిమాలు చేశాను. ఇయర్లో అయితే చాలా తక్కువ 2025లో. కానీ ఇయర్ ఎండింగ్కి వస్తున్న తర్వాత ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి. నిన్న కూడా ఒక సినిమా ఆఫర్ వచ్చింది. రీసెంట్గా ఐశ్వర్య రాజేష్ గారు వస్తున్నారు కదా, ఆవిడ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది. నిన్న వచ్చిన కాల్ అది. దాంట్లో 12 రోజులు అడుగున్నారండి. నెక్స్ట్ మంత్ డేట్లు కూడా చెప్పున్నారు. అది అదొకటి ఉంది. ఆ తర్వాత ఒడిశాలో ఒక మూవీ, ఒడిశాలో షూటింగ్ అంట, అది 5 రోజులు అది చెప్పున్నారు. దానికి దీనికి క్లాష్ అయితే అదన్నా ఒప్పుకుంటా, ఇదన్నా ఒప్పుకుంటా. ఇంకా డేట్లు నెక్స్ట్ మంత్ షూటింగ్. అండ్ సీరియల్స్ ఉన్నాయి చేతిలో? సీరియల్స్ ప్రెజెంట్ అయితే ఏం చేయట్లేదండి. సీరియల్స్ ఎందుకు చేయట్లేదంటే ఒకసారి నేను పొరపాటుగా 2 సీరియల్స్ ఒకేసారి ఒప్పేసుకున్నాను. ఆ 2 సీరియల్ డేట్లు ఉన్నప్పుడే సినిమా చెప్పేవాళ్ళు అనమాట. ఒక సీరియల్ నడుస్తోంది, ఏముండో శ్రీమతి గారు అనేసి జెమినీలో ఒక సీరియల్ నడిచేది. అది ప్రభాకర్ అన్నాడు ప్రొడక్షన్. ప్రభాకర్ అన్న చాలా అమ్మ చెల్లి అని చెప్పి చాలా అభిమానిస్తారండి. పిలిచి మరి నాకు స్టార్ మాలో ఒక సీరియల్ నడిచేదండి. ఏం సీరియల్ అబ్బా అది నాకు పేరు గుర్తు రావట్లేదు. ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను నేను. మా సుబ్బు గారికి ఫోన్ చేసి, మా సుబ్బు గారికి ఫోన్ చేసి, సుబ్రహ్మణ్యం అన్న నాకు నీరజమ్మ కావాలి, ఒక సీరియల్ మేము ఇద్దరం భార్య భర్తలుగా చేయబోతున్నాం. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఒక వైఫ్ ఉంటుంది, నేను తమ్ముడు క్యారెక్టర్ చేయబోతున్నాను, డ్యూయల్ రోల్ అన్న, నాకు అతను కావాలి అని అంటే అన్నది ఖచ్చితంగా. మా ఆయనకి ఫోన్ చేసి తర్వాత నాకు ఫోన్ చేశారు, చెల్లెమ్మ నువ్వు చేస్తున్నారా నాతోటి అంటే, అన్నయ్య థ్యాంక్ యూ అన్న చేస్తానని చెప్పాను. ఎప్పుడు జీ తెలుగు కామెడీ క్లబ్ తర్వాత ఆ సీరియల్తోనే మాట్లాడడం గుర్తుపెట్టుకొని నా ఫోన్ నెంబర్ కనుక్కొని సీను అన్నకి చేసి, మళ్ళీ నాకు చేయకుండా సుబ్బు గారికి చేసి తర్వాత నాకు చేశారు. చెల్లెమ్మ మన ఇద్దరం చేస్తున్నారా అంటే, అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపెట్టుకుని అంటే జీ తెలుగు తర్వాత ఈ రోజేనమ్మా మళ్ళీ నాకు గుర్తుకొచ్చారు, నా మైండ్లోకి వచ్చారు. ఆ రెబల్ క్యారెక్టర్ ఒకటి ఉంది, నన్ను దబాయిస్తూ మమ్మల్ని కమాండ్ చేసే క్యారెక్టర్ ఒకటి నువ్వు చేయాలని అన్నారు. సరే అని చెప్పి నేను చేసి, అది ప్రేరణ, బిగ్ బాస్ ప్రేరణకి అమ్మ క్యారెక్టర్ చేశాను అనమాట. ప్రసాద్ బెహ్రా మీకు ఇంత క్లోజ్ కదా, తన పైన ఆ లైంగిక ఆరోపణల కేసు రావడం, తన అరెస్ట్ అవ్వడం, ఆ పీరియడ్ లో మీకు ఎలా అనిపించింది? బాధేసిందండి. అంటే మీరు నమ్మారా? ఆమె కూడా నాకు తెలిసిన అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి, ఈ అబ్బాయి నాకు తెలిసిన అమ్మాయి. ఆమెతో నేను మాట్లాడి అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను ఇప్పుడు మీడియా మీద కూడా మాట్లాడకూడదు, బట్ వాళ్ళిద్దరూ నాకు తెలుసు, నాకు తెలుసు. నేను ఆమెతో మాట్లాడాను అనమాట. కాదురా ఎప్పుడు ఆ రోజు నేను షూట్కి అసలు వెళ్ళలేదు, వాళ్ళిద్దరు గొడవ జరిగిన రోజు. నా పోర్షన్ అయిపోయింది అక్కడతోటి. ఆ సిరీస్లో నేను ఉన్నాను, ఆ ముందు సిరీస్లోనే ఆ సిరీస్లోనే నేను ఉన్నాను, నాది అయిపోయింది, నేను వచ్చేసాను. ముందు తర్వాత వాళ్ళు చెప్పాడు, సో ప్రసాద్ బెహ్రాకి తనకి హీరోయిన్కి గొడవ జరిగింది, ఆమె కేసు పెట్టింది. అదేంట్రా కేసు పెట్టడం? నేను వెంటనే అమ్మాయికి మెసేజ్ చేసి కాల్ చేస్తే ఎత్తలే, మెసేజ్ చేశాను. అది కాదురా ఏం జరిగింది, నువ్వు కేసు పెట్టడం ఏంటంటే, నీకు సంబంధం లేని విషయం అక్క ఇది, నీకు సంబంధం లేని విషయం అని. మనకు ఏం జరుగుతుందో పడేదాన్ని నాకే తెలుస్తుంది అని అంట. మనోడు ఎడుంటే కదా. నాకు ఒకటే, వాడు షార్ట్ టెంపర్ తెప్పితే, షార్ట్ టెంపర్
అదొక్కటే తప్పితే ఇమ్మీడియట్గా కోప్పడతాడు, ఇమ్మీడియట్గా మళ్ళీ తగ్గి మాట్లాడతాడు. ఎవరినైతే కోప్పడతాడో మళ్ళీ వాడికి క్షమాపణ చెప్తాడు. ఎవరిని వాడు స్ట్రగుల్లో ఉన్నప్పుడు, వాడు స్కిట్లు రాసేటప్పుడు ఎవరన్నా వచ్చి మాట్లాడుతాడే జరగరా రాస్తుంటే ఏంటరా మీ గొడవ అంటాడు. వెంటనే రే రాస్తున్నారా ప్లీజ్ రాగండి రా ఇంట్లో అంటే ఇప్పుడు అది తప్పితే వాడి దగ్గర చూసిన నెగిటివ్ పాయింట్ ఏం లేదండి. మీరు మాట్లాడారా తను స్టేషన్కి వెళ్ళిన సమయంలో లేకపోతే తిరిగి వచ్చిన సమయంలో? నేను నాకు ఏం మాట్లాడండి ఇరుక్కుంది ఈ కేసు, అవును, నేను ఏం మాట్లాడాలా, నాకు ఏం మాట్లాడాలో అర్థం కాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల. అప్పటికి 2 ఛానల్స్, టీవీ ఛానల్స్, సాక్షి అండ్ TV9 దగ్గర నుంచి నాకు 2 టీవీ ఛానల్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ప్రసాద్ బెహ్రా గారు పలానా లైంగిక కేసులో ఉన్నారు, మీరు వచ్చి ఏమన్నా మాట్లాడతారంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, నేను వాళ్ళ కుటుంబ సభ్యులను, కో-యాక్టర్ని, కాకపోతే వాళ్ళతో రేపాల్సిన నా షూటింగ్ వరకే ఉంది. అంతవరకు వచ్చి నేను అక్కడ ఛానల్లో కూర్చొని మాట్లాడడం అనేది ధర్మమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యురాలనే కాదు, అట్లనే వాళ్ళతో 24 hours రేపాలో ఉన్నానా అంటే లేను, బెస్ట్ ఫ్రెండ్స్ నేను కదా, నేను ఒక యాక్టర్ని, నేను వచ్చి వాళ్ళ జీవితాల గురించి ఏం మాట్లాడడం ధర్మం ఉండేది. అందులో నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇలాంటి వాటి విషయాలు నేనేం మాట్లాడతాను నేను మాట్లాడలా, పోలీస్ స్టేషన్ దాకా పోలే. ఆ తర్వాత ప్రసాద్ బెహ్రాతో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నువ్వు పోయి అమ్మాయిని వేధించావా అని అడగలేము. నా తమ్ముడండి వాడు, నా తమ్ముడు. నేను ఏం పాయింట్ రేస్ చేసి మాట్లాడాలో నాకు ఒక రకమైన మొహమాటం అయిపోయింది వాడు మొహంలో చూసి. ఆ తర్వాత సిరీస్ స్టార్ట్ చేసాం. వచ్చిన వెంటనే సిరీస్ స్టార్ట్ చేశాడు మనశాంతిగా. నేను వెళ్ళినప్పుడు చాలా కూల్గా నార్మల్గా ఉంది తన ప్రవర్తన. నేను కూర్చొని నాకేం మాట్లాడాలో తెలియలేదురా అంటే వదిలేవే పర్లేదు. నీరజ గారు, ఫైనల్ క్వశ్చన్. మన నెల్లూరు అంటే ఫుడ్కి చాలా ఫేమస్. అవును. మన నెల్లూరు ఫుడ్ మీకు బాగా నచ్చే ఫుడ్ ఏంటి? నెల్లూరు ఫుడ్ అంటే నాకు అన్నీ నచ్చుతాయండి. పచ్చళ్ళు చాలా బాగా ఇష్టం, గోంగూర పచ్చళ్ళు, టమాటో. నెల్లూరులో దొరికినటువంటి కూరలు, నెల్లూరులో దొరికినటువంటి ఫుడ్ బయట ఎక్కడ దొరకదండి. నాకు నెల్లూరు కారం దోశలు చాలా ఇష్టం. నెల్లూరు కారం దోశలు, నెల్లూరు గోంగూర పచ్చళ్ళు, టమాటా పచ్చళ్ళు, ఇవి బాగుంటాయి. నెల్లూరు ఊరగాయలు బాగా పెడతారండి, అవి చాలా ఇష్టం. నేను వదిలేశారు ఏంటది నెల్లూరు చేపల పులుసు అంటున్నారా? నేను తినను కదండి. అంటే మ్యారేజ్కి ముందు తిన్నాను, అది వేరే క్యాస్ట్లో ఉన్నాను కాబట్టి. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు తినడానికి అవ్వలేదు, తెలియదు, అలా వదిలేసాను అనమాట. అండ్ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు మీరు ఇప్పుడు. అవును, ఇప్పుడు కూడా డబ్బింగ్కి వెళ్ళాలి. అలాంటి బిజీ సమయంలో కూడా నా కోసం, మా ఐడ్రీమ్ కోసం సమయం కేటాయించి ఇంటర్వ్యూకి వచ్చినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.